easy go. Hi friends, నేను మీ జగన్ మోహన్. వెల్కమ్ టు అవర్ ఛానల్ విఐపి ఫాస్ట్ అప్డేట్స్. ఫ్రెండ్స్, మనం ఏవైతే మెకానికల్ అలాగే సివిల్ టెక్నికల్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో ఈ క్లాసెస్ లో మనం వచ్చేసి ఇప్పటి వరకు ఒక ఇంజనీరింగ్ మెకానిక్స్ ఏదైతే ఉందో ఇంజనీరింగ్ మెకానిక్స్ అనేది ఒక 6 టాపిక్స్ అనేవి కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో ఫ్లూయిడ్ మెకానిక్స్ ఏదైతే ఉందో ఫ్లూయిడ్ మెకానిక్స్ వచ్చేసి ఒక 12 టాపిక్స్ అయితే మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో ఓవరాల్ గా ఏదైతే ఈ వీడియో ఉందో ఈ వీడియోలో మనం స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ ఏదైతే ఉందో స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ ఏదైతే ఫస్ట్ టాపిక్ ఏదైతే ఉందో ఫస్ట్ టాపిక్ అనేది డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియో నుంచి మనం ఏంటంటే స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ అనే సబ్జెక్ట్ కూడా స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఓవరాల్ గా ఎవరైతే క్యాండిడేట్స్ ఇంకా ఈ పర్టికులర్ క్లాసెస్ అనేవి చూడలేదో వాటికి సంబంధించిన లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ క్లాసెస్ అనేవి అక్కడ కంప్లీట్ చేసుకోండి. లేదు అనుకుంటే మన ఛానల్ కి సంబంధించిన ప్లేలిస్ట్ ఏదైతే ఉందో ప్లేలిస్ట్ లో ఇంజనీరింగ్ మెకానిక్స్ అలాగే ఫ్లూయిడ్ మెకానిక్స్ అనే 2 ప్లేలిస్ట్లు అయితే ఉంటాయి. ఆ ప్లేలిస్ట్ లో కూడా మీరు ఇప్పటివరకు ఏవైతే క్లాసెస్ అనేవి చెప్పుకున్నామో ఆ క్లాసెస్ అనేవి కంప్లీట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా కనుక చూసుకుంటే మన ఛానల్ ని కొత్తగా చూస్తున్న క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే మన ఛానల్ కి సంబంధించిన ప్లేలిస్ట్ అనేది ఒకసారి మీరు చెక్ చేయండి. మేము చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? ఇంకొచ్చేసి కనుక చూసుకుంటే మన ఛానల్ కి సంబంధించి వాట్సాప్ అలాగే టెలిగ్రామ్ గ్రూప్స్ అనేవి మనం క్రియేట్ చేయడం జరిగింది. క్యాండిడేట్స్ ఇంకా ఈ గ్రూప్స్ లో జాయిన్ అయితే ఎవరైతే ఇంకా జాయిన్ అవ్వలేదు ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి. ఓవరాల్ గా ఈ గ్రూప్స్ లో ఏంటంటే మనం ఏవైతే క్లాసెస్ అనేవి చెప్పుకుంటున్నామో దానికి సంబంధించిన పీడిఎఫ్ నోట్స్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. డైలీ న్యూస్ పేపర్ మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది. దాంతో పాటుగా ఏవైతే జాబ్ నోటిఫికేషన్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన క్యూరీస్ ఏమైనా ఉంటే మీరు అక్కడ క్లియర్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇంకొచ్చేసి వీటికి సంబంధించిన డిస్క్రిప్షన్ లో లింక్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ లింక్ క్లిక్ చేసి ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వచ్చు. మాక్సిమం టెలిగ్రామ్ ఎవరికైతే ఉందో టెలిగ్రామ్ లో మాక్సిమం జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా? ఇంకొచ్చేసి మనకి స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ ఏదైతే ఉందో ఫస్ట్ టాపిక్ మనం స్టార్ట్ చేసుకుందాం. సో ఇంకా కనుక చూసుకుంటే స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ లేదా మనం ఏమంటామంటే దాన్ని మెకానిక్స్ ఆఫ్ సాలిడ్స్ అని కూడా అంటామండి. ఓకేనా? ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్. అంటే ఏదైతే ఒక పర్టికులర్ మెటీరియల్ ఏదైతే ఉందో మెటీరియల్ పైన మనం ఏవైతే లోడ్స్ అనేవి అప్లై చేస్తున్నామో ఆ లోడ్స్ కి ఆ మెటీరియల్ అనేది ఎంత రెసిస్టింగ్ ఫోర్స్ అనేది ఇస్తుంది, అంటే అది డిఫార్మ్ అవ్వకుండా ఎంత రెసిస్టింగ్ ఫోర్స్ అనేది ఇస్తుంది. సో దాన్ని బట్టి మనం ఏంటంటే మెటీరియల్ యొక్క స్ట్రెంత్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. సో బిఫోర్ అక్కడికి వెళ్లే ముందు మనం ఏంటంటే ఓవరాల్ గా మనం ఇంజనీరింగ్ మెకానిక్స్ లో ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. ఏవైతే రిజిడ్ బాడీస్ ఉన్నాయో రిజిడ్ బాడీస్ కోసం స్టడీ చేస్తే దాన్ని మనం మెకానిక్స్ అనడం జరిగింది. ఓకేనా? సో ఏవైతే డిఫార్మబుల్ బాడీస్ ఉన్నాయో అంటే ఒక సర్టెన్ లోడ్స్ అనేవి అప్లై చేసినప్పుడు ఏవైతే ఈ బాడీస్ ఉన్నాయో కొన్ని బాడీస్ అనేవి డిఫార్మేషన్ అనేది అవడం జరుగుతుంది. ఈ డిఫార్మబుల్ బాడీస్ కోసం మనం డిస్కస్ చేస్తే దాన్ని స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ అని మనం చెప్పుకోవడం అనేది జరిగింది. లేదా దాన్ని మెకానిక్స్ ఆఫ్ సాలిడ్స్ ఓకేనా ఎంఓఎస్ లేదా ఎస్ఓఎం అని కూడా అంటారు. ఓకేనా? సో ఏదైతే ఈ పర్టికులర్ కాన్సెప్ట్ ఏదైతుందో మనం వచ్చే స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ లో ఓవరాల్ గా డిఫార్మబుల్ బాడీస్ కోసం మనం మాట్లాడుకుంటాం. మనం ఏదైతే ఇంజనీరింగ్ మెకానిక్స్ ఏదైతే ఉందో ఇంజనీరింగ్ మెకానిక్స్ లో ఓన్లీ మనం రిజిడ్ బాడీస్ మాత్రమే కన్సిడర్ చేసుకున్నాం. ఓకేనా? అక్కడ ఎటువంటి డిఫార్మబుల్ బాడీ అయితే మనం కన్సిడర్ చేసుకోలేదు. ఇక్కడ వచ్చేసి మనం డిఫార్మబుల్ బాడీ అని మనం కన్సిడర్ చేసుకుంటాం. అంటే ఏదైతే పర్టికులర్ బాడీ ఏదైతే ఉందో పర్టికులర్ బాడీలో మనకు వచ్చేసి దాని షేప్ అనేది దాని సైజ్ అనేది మారుతూ ఉంటుంది, దాని డైమెన్షన్స్ అనేవి మారుతూ ఉంటాయి. ఎందుకు అంటే ఇక్కడ డిఫార్మేషన్ అనేది జరుగుతుంది, బాడీ యొక్క డిఫార్మేషన్ అనేది జరుగుతుంది. అందువల్ల మనకి షేప్ సైజ్ దాని యొక్క డైమెన్షన్స్ ఓవరాల్ గా మారడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ మనం మెయిన్ గా దేనికి డిస్కస్ చేయాలి, అసలు మెయిన్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ ఒక డెఫినిషన్ ఏంటి మనం కనుక చూసుకుంటే వాట్ ఎవర్ ద ఫోర్సెస్ ఓకేనా ఏదైనా లోడ్స్ అవ్వచ్చు ఫోర్సెస్ అవ్వచ్చు. ఇప్పుడు ఒక పర్టికులర్ బాడీ అనేది ఏ విధంగా ఉంది మనం వచ్చేసి దీనిపైన సర్టెన్ లోడ్ లేదా సర్టెన్ ఫోర్స్ అనేది మనం దీనిపైన యాక్ట్ చేయడం జరిగింది. ఓకేనా? నేను వచ్చేసి ఇప్పుడు ఒక లోడ్ అనేది దీనిపైన యాక్ట్ చేశాను. ఇప్పుడు ఏంటంటే మనం నార్మల్ గా మన డైలీ లైఫ్ లో మనం చూస్తూనే ఉంటాం. ఏవైనా మనం బెండ్ చేయడానికి కానీ ఏమైనా దానిపైన లోడ్స్ అనేవి అప్లై చేయడానికి కానీ చేసేటప్పుడు మనకి దాని నుంచి ఒక రెసిస్టింగ్ ఫోర్స్ అనేది వస్తుందండి. ఇన్ కేస్ మీరు ఏదైనా ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్ అనేది ఒక లాంగ్ పైప్ అనేది తీసుకొని దాన్ని మీరు బెండ్ చేయడానికి ట్రై చేస్తుంటే దాని నుంచి ఏంటంటే మనకి ఒక రెసిస్టింగ్ ఫోర్స్ అనేది పైకి రావడం జరుగుతుంది. ఇన్ కేస్ మీరు ఆ లోడ్ అనేది రిలీజ్ చేసేసారు అనుకోండి మనకు వచ్చేసి మళ్ళీ ఏదైతే పైప్ ఉందో దాని యొక్క ఒరిజినల్ షేప్ వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఇలా ఒక పైప్ ఉందండి, మనకు వచ్చేసి కనుక చూసుకుంటే ఇలా ఒక స్ట్రైట్ పైప్ ఉంది. ఇలా ఒక స్ట్రైట్ పైప్ మీద ఏంటంటే ఇక్కడ ఒక లోడ్ నేను యాక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మన 2 ఫింగర్స్ తో కలిపి ఇక్కడ 2 లోడ్స్ అనేది యాక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మనకి బాడీ ఏదైతే ఉందో బాడీ వచ్చేసి మనకి కాస్త ఈ పర్టికులర్ షేప్ లోకి వెళ్ళడం జరుగుతుంది కదండి ఆ పైప్ అనేది, ఎందుకంటే మన లోడ్ అనేది యాక్ట్ చేయడం వల్ల. సో మనకు వచ్చేసి డిఫార్మేషన్ అవుతుంది కదా మనకి బాడీ అనేది డిఫార్మేషన్ అవుతుంది. ఎప్పుడైతే ఈ పర్టికులర్ బాడీ అనేది డిఫార్మేషన్ అవుతుందో ఈ డిఫార్మేషన్ అయ్యేటప్పుడు మనకి ఏంటంటే ఓవరాల్ గా
దాని నుంచి మనకి రెసిస్టెన్స్ ఫోర్స్ అనేది రావడం జరుగుతుందండి. ఈ బాడీలో ఉన్న మెటీరియల్ ఏదైతే ఉందో ఆ మెటీరియల్ నుంచి మనకి రెసిస్టెన్స్ ఫోర్స్ అనేది రావడం జరుగుతుంది. ఎందుకంటే ఏదైతే మనం బెండింగ్ అనేది చేస్తున్నామో బెండింగ్ ని అపోజ్ చేయడానికి మనకి ఏంటంటే రెసిస్టింగ్ ఫోర్స్ అనేది రావడం జరుగుతుంది. ఆ రెసిస్టింగ్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా ఏదైతే ఉందో ఆ రెసిస్టింగ్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా ఏదైతే ఉందో ఆ రెసిస్టింగ్ ఫోర్స్ ఏదైతే వస్తుందో అంటే డిఫార్మేషన్ జరగకుండా మనం ఏదైతే లోడ్ అప్లై చేస్తున్నప్పుడు బాడీ అనేది డిఫార్మేషన్ అనేది జరగకుండా మనకి రెసిస్టెన్స్ ఫోర్స్ అనేది రావడం జరుగుతుంది. ఆ పర్టికులర్ మెటీరియల్ ద్వారా ఏదైతే బాడీ యొక్క పర్టికులర్ మెటీరియల్ ఏదైతే ఉందో ఆ మెటీరియల్ ద్వారా మనకి రెసిస్టెన్స్ ఫోర్స్ అనేది ఏదైతే వస్తుందో ఆ రెసిస్టెన్స్ ఫోర్స్ ని మనం ఏమంటామంటే స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్ అంటామండి. ఓకేనా, ఏదైతే పర్టికులర్ మెటీరియల్ ఏదైతే ఉందో మనం దాన్ని డిఫార్మేషన్ చేయడానికి ట్రై చేసేటప్పుడు అది డిఫార్మేషన్ చేయడానికి అవ్వకుండా మనం డిఫార్మేషన్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు మనకి ఏదైతే మెటీరియల్ ఉందో మెటీరియల్ నుంచి మనకి రెసిస్టెన్స్ ఫోర్స్ అనేది రావడం జరుగుతుంది. దేనికోసం అంటే డిఫార్మేషన్ ఏదైతే ఉందో డిఫార్మేషన్ ని ఆపడం కోసం. ఓకేనా, డిఫార్మేషన్ ని రెసిస్ట్ చేయడం కోసం మనకి ఏంటంటే దాని నుంచి రెసిస్ట్ ఫోర్స్ అనేది రావడం జరుగుతుంది ఆ పర్టికులర్ మెటీరియల్ నుంచి. సో ఆ పర్టికులర్ ఫోర్స్ ఏదైతే ఉందో దాన్ని మనం స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్ అంటామండి. ఓకేనా, సో స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్ యొక్క మెయిన్ డెఫినిషన్ అదండి. సో ఇప్పుడు ఏదైతే బాడీ పైన మనం లోడ్స్ అనేవి యాక్ట్ చేసేటప్పుడు మనకు వచ్చేసి ఆ పర్టికులర్ బాడీలో ఉన్న మెటీరియల్ అనేది మనకు వచ్చేసి ఒక రెసిస్టింగ్ ఫోర్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. అంటే డిఫార్మేషన్ ఏదైతే అవుతుందో డిఫార్మేషన్ అపోజ్ చేస్తూ ఉంటుంది ఆ రెసిస్టెన్స్ ఫోర్స్ అనేది. అంటే డిఫార్మేషన్ జరగకుండా మనకి ఏంటంటే ఒక రెసిస్టెన్స్ ఫోర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ రెసిస్టెన్స్ ఫోర్స్ ని మనం స్ట్రెంత్ అంటామండి. ఆ పర్టికులర్ మెటీరియల్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ మెటీరియల్ యొక్క స్ట్రెంత్ అంటామండి. ఇప్పుడు వచ్చేసి మనల్ని ఎవరైనా తోద్దాము అనుకుంటున్నారు అనుకోండి, మనం వచ్చేసి అపోజింగ్ ఫోర్స్ అనేది ఇస్తుంటాం కదండి. అంటే మనం అక్కడి నుంచి కదలకుండా ఉండడానికి మనం వచ్చేసి ట్రై చేస్తూ ఉంటాం, అపోజింగ్ ఫోర్స్ అనేది ఇస్తూ ఉంటాం. సో అది వచ్చేసి మన స్ట్రెంత్. సో అదే విధంగా ఏదైతే పర్టికులర్ మెటీరియల్ అనేది అపోజింగ్ ఫోర్స్ ఏదైతే ఇస్తుందో అంటే డిఫార్మేషన్ జరగకుండా ఏదైతే ఫోర్స్ అనేది ఇస్తుందో ఆ ఫోర్స్ నే మనం స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ అంటామండి. ఇప్పుడు వచ్చేసి కనుక చూసుకుంటే ఓవరాల్ గా అంతటి వరకు మెటీరియల్ ఎలాగే ఉంటుందా, అసలు డిఫార్మేషన్ అవ్వకుండా పర్టికులర్ ఫోర్సెస్ అనేవి చేయగలవా అంటే కనుక చూసుకుంటే మనకు వచ్చేసి బాడీ అనేది డిఫార్మ్ అవుతుందండి. ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర మనకి ఏంటంటే బాడీ అనేది డిఫార్మ్ అవడం జరుగుతుంది. ఆ పర్టికులర్ పాయింట్ ఏదైతుందో ఆ పర్టికులర్ పాయింట్ కోసం మనం డిస్కస్ చేసుకుందాం. ఇంకా డిస్కషన్ లోకి వెళ్లే ముందు మనకు వచ్చేసి ఇక్కడ మెయిన్ గా ఒక కొన్ని టర్మ్స్ అయితే రావడం జరుగుతుందండి, ఇంపార్టెంట్ టర్మ్స్ అనేవి. ఆ టర్మ్స్ అనేవి ఏంటి ఓకేనా, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుందాం. ఆ టర్మ్ కనుక చూసుకుంటే మనకు వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రెస్ అండి. ఓకేనా, స్ట్రెస్ అంటామండి. స్ట్రెస్ దీన్ని వచ్చేసి మనం సిగ్మాతో ఇండికేట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, స్ట్రెస్ ఏదైతే ఉందో స్ట్రెస్ ని వచ్చేసి మనం సిగ్మాతో ఇండికేట్ చేయడం జరుగుతుంది. అసలు స్ట్రెస్ అంటే లిటరల్ మీనింగ్ ఏంటంటే ఇప్పుడు వచ్చేసి నేను ఒక బాడీ అనేది ఇలా ఉందండి, దీనిపైన నేను ఒక లోడ్ అనేది అప్లై చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఏదైతే ఈ లోడ్ అనేది అప్లై చేస్తున్నానో ఈ లోడ్ అనేది అప్లై చేసేటప్పుడు నాకు వచ్చేసి మనం ఆల్రెడీ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ అని చెప్పుకోవడం జరిగింది. ఈ పర్టికులర్ బాడీలో ఉన్న మెటీరియల్ ఏదైతే ఉందో మనకు వచ్చేసి ఒక అపోజింగ్ ఫోర్స్ అనేది ఇస్తుంది, రెసిస్టెన్స్ ఫోర్స్. ఎందుకు, ఈ బాడీ అనేది డిఫార్మ్ అవ్వకుండా మనం అప్లై చేసే లోడ్ వల్ల బాడీ అనేది డిఫార్మేషన్ అవ్వకుండా మనకు వచ్చేసి ఈ పర్టికులర్ ఏదైతే ఇందులో ఉన్న మెటీరియల్ ఏదైతే ఉందో మెటీరియల్ అనేది మనకు ఒక అపోజింగ్ ఫోర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అప్వర్డ్ డైరెక్షన్ లో. ఈ అపోజింగ్ ఫోర్స్ ఏదైతే ఉందో ఈ అపోజింగ్ ఫోర్స్ లేదా రెసిస్టెన్స్ ఫోర్స్ అంటారండి దీన్ని. ద రెసిస్టెన్స్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా ఏదైతే ఏరియా ఉందో ఈ ఏరియా పైన మనకు వచ్చేసి అపోజింగ్ ఫోర్స్ అనేది యాక్ట్ అవ్వడం జరుగుతుంది కదా. సో ద ఫోర్స్ ఆఫ్ రెసిస్టెన్స్ పర్ యూనిట్ ఏరియా ఏదైతే రెసిస్టెన్స్ యొక్క ఫోర్స్ ఏదైతే ఉందో రెసిస్టెన్స్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా ఈ పర్టికులర్ ఫినామినా ఏదైతే ఉందో దీన్నే మనం స్ట్రెస్ అనడం జరుగుతుందండి. మాక్సిమం నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఏం చెప్పేస్తారంటే లోడ్ బై ఏరియా అని చెప్పేస్తారండి. స్ట్రెస్ ఏదైతే ఉందో స్ట్రెస్ ని వచ్చేసి స్ట్రెస్ ఇస్ డిఫైన్డ్ యాజ్ లోడ్ బై ఏరియా. లోడ్ బై ఏరియానే బట్ మనకి వచ్చేసి కామన్ గా మనం మోస్ట్ ఇంపార్టెంట్ గా మనం సబ్జెక్ట్ వైజ్ గా చెప్పుకోవాలి డెఫినేషన్ అంటే ద స్ట్రెస్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద ఫోర్స్ ఆఫ్ రెసిస్టెన్స్ పర్ యూనిట్ ఏరియా ఆర్ రెసిస్టెన్స్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా. ఓకేనా, ఆ రెసిస్టెన్స్ ఫోర్స్ అనేది మనకి ఎక్కడి నుంచి రావడం జరుగుతుందండి, ఏదైతే పర్టికులర్ బాడీ ఏదైతే ఉందో పర్టికులర్ బాడీ యొక్క మెటీరియల్ ఏదైతే ఉందో మెటీరియల్ నుంచి మనకు ఆ రెసిస్టెన్స్ ఫోర్స్ అనేది రావడం జరుగుతుంది. ఎందుకంటే మనకి ఏదైతే సాలిడ్ బాడీస్ ఉన్నాయో సాలిడ్ బాడీస్ లో మనకి మాలిక్యూల్స్ అనేది దగ్గరగా ఉండడం జరుగుతుంది కదండి, ఇలా ఉంటాయి, చాలా దగ్గరగా ఉంటాయి. సో వచ్చేసి దీనిపైన ఏమైనా డిఫార్మేషన్ ఇచ్చేటప్పుడు అంత బేగా డిఫార్మ్ అవ్వండి, ఎందుకంటే వచ్చేసి అపోజింగ్ ఫోర్సెస్ అనేవి ఇస్తూ ఉంటాయి డిఫార్మేషన్ అవ్వకుండా. సో ఆ అపోజింగ్ ఫోర్స్ ఏదైతే దాన్ని రెసిస్టెన్స్ ఫోర్స్ అంటాము. ద రెసిస్టెన్స్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా ఏదైతే ఉందో ఆ రెసిస్టెన్స్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా అగైనెస్ట్ డిఫార్మేషన్ ఆఫ్ ద బాడీ. ఓకేనా, బాడీ అనేది డిఫార్మేషన్ అవ్వకుండా ఏదైతే మనకి రెసిస్టెన్స్ ఫోర్స్ అనేది రావడం జరుగుతుందో పర్ యూనిట్ ఏరియాకి మనం కన్సిడర్ చేసుకుంటే ఆ పర్టికులర్ ఫిజికల్ క్వాంటిటీ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ క్వాంటిటీని మనం స్ట్రెస్ అనడం జరుగుతుందండి. సో ఇది వచ్చేసి కనుక చూసుకుంటే మనకు వచ్చేసి ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా, రెసిస్టెన్స్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా.
సో ఇప్పుడు వచ్చేసి ఈ పర్టికులర్ బాడీ ఏదైతే ఉందో ఈ పర్టికులర్ బాడీ అనేది డిఫార్మేషన్ అవ్వకుండా ఉండాలంటే ఇది వచ్చేసి ఈక్విలిబ్రియం కండిషన్ లో ఉంటున్నట్టే. అదే కదండి మనకి మీనింగ్. బాడీ అనేది డిఫార్మేషన్ అవ్వట్లేదంటే మనకు వచ్చేసి ఏదైతే ఈ పర్టికులర్ బాడీ ఉందో అది వచ్చేసి ఈక్విలిబ్రియం లో ఉంటున్నట్టే. ఇప్పుడు వచ్చేసి ఈక్విలిబ్రియం లో ఏ కండిషన్ లో ఉంటుందండి, మనం ఏదైతే ఫోర్స్ అనేది అప్లై చేస్తున్నామో దానికి ఆపోజిట్ గా సేమ్ ఈక్వల్ ఫోర్స్ వస్తేనే కదా మనకి బాడీ అనేది ఈక్విలిబ్రియం కండిషన్ లో ఉంటుంది. దాని మీనింగ్ అదే కదండి. మనకు వచ్చేసి ఏదైతే లోడ్ అప్లై చేస్తున్నామో ఎటువంటి డిఫార్మేషన్ అది అవ్వట్లేదు బాడీకి. ఎందుకు అంటే రెసిస్టింగ్ ఫోర్స్ వస్తుంది కాబట్టి. సో ఏదైతే లోడ్ అనేది మనం అప్లై చేస్తున్నామో ఆ లోడ్ కి ఈక్వల్ సర్టెన్, ఆ లోడ్ ఏదైతే అప్లై చేస్తున్నామో అదే లోడ్ కి ఈక్వల్ గా మనకి రియాక్షనల్ ఫోర్స్ అనేది రావడం వల్ల, రెసిస్టెన్స్ ఫోర్స్ అనేది రావడం వల్ల మనకు వచ్చేసి బాడీ అనేది డిఫార్మేషన్ లోకి వెళ్ళట్లేదు. ఓకేనా, బాడీ అనేది ఈక్విలిబ్రియం కండిషన్ లో ఉండడం జరుగుతుంది. సో ఇప్పుడు వచ్చేసి మనం ఏదైతే మనకి రెసిస్టెన్స్ ఫోర్స్ అనేది వస్తుందో రెసిస్టెన్స్ ఫోర్స్ అనేది మనం అప్లై చేసిన ఫోర్స్ కి ఈక్వల్ గా రావడం జరుగుతుందా. సో అందువల్ల మనం ఏదైతే రెసిస్టెన్స్ ఫోర్స్ ఉందో ఇన్ ప్లేస్ ఆఫ్ రెసిస్టెన్స్ ఫోర్స్ లో మనం వచ్చేసి లోడ్ అనేది తీసుకోవడం జరుగుతుందండి. అప్పుడు వచ్చేసి మనకి P బై ఏరియా, ఈ విధంగా మనం ఫార్ములా అనేది చెప్పుకోవడం జరుగుతుంది. ఓకేనా, లోడ్ బై ఏరియా, స్ట్రెస్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద లోడ్ బై ఏరియా. అసలు ఈ లోడ్ అనేది ఏ విధంగా వచ్చిందంటే మనకు వచ్చేసి రెసిస్టెన్స్ ఫోర్స్ ఏదైతే ఉందో మనం ఏదైతే బాడీ అనేది ఏదైతే లోడ్ అనేది అప్లై చేస్తున్నామో అంతే ఈక్వల్ అమౌంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఇస్తేనే మనకి బాడీ అనేది ఈక్విలిబ్రియం కండిషన్ లో ఉంటుంది. అలా అయితేనే ఈక్విలిబ్రియం కండిషన్ ఉంటుంది, లేదంటే బాడీ అనేది ఈక్విలిబ్రియం కండిషన్ లో ఉండదు. సో అందువల్ల మాత్రమే మనం వచ్చేసి ఏదైతే రెసిస్టెన్స్ ఫోర్స్ మనకి లోడ్ ఏదైతే ఉంది రెండో వచ్చేసి మనకి ఈక్వల్ గా తీసుకోవడం జరుగుతుంది. అప్పుడు మాత్రమే రెసిస్టెన్స్ ఫోర్స్ ప్లేస్ లో మనం వచ్చేసి లోడ్ పెట్టుకోవడం జరుగుతుంది. సో అప్పుడు మాత్రమే స్ట్రెస్ ఏదైతే ఉందో స్ట్రెస్ ను వచ్చేసి మనం లోడ్ బై ఏరియా అని చెప్పడం జరుగుతుంది. ఓకేనా, సో ఇప్పుడు స్ట్రెస్ ను వచ్చేసి మనం ఏ విధంగా రాసుకోవడం జరుగుతుంది, స్ట్రెస్ ఏదైతే ఉందో దాన్ని మనం సిగ్మాతో ఇండికేట్ చేయడం జరుగుతుంది. అది వచ్చేసి కనుక చూసుకుంటే లోడ్ బై ఏరియా. ఓకేనా, ఇది వచ్చేసి మనకి స్ట్రెస్ కి సంబంధించిన మ్యాథమెటికల్ రిలేషన్ అండి. సో నేను వచ్చేసి స్ట్రెస్ ఏదైతే ఉందో స్ట్రెస్ వచ్చేసి కనుక చూసుకుంటే దీనికి యూనిట్స్ అనేవి కనుక మనం చూసుకుంటే న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఎందుకు అంటే లోడ్ ఏదైతే ఉందో లోడ్ వచ్చేసి మనకి న్యూటన్స్ తో ఇండికేట్ చేయడం జరుగుతుంది. ఏరియా ఏదైతే ఉందో ఏరియా వచ్చేసి మనకి పర్ మీటర్ స్క్వేర్ తో మనం ఇండికేట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి నాదొక క్వశ్చన్ అండి, మనకు వచ్చేసి ప్రెజర్ ఏదైతే ఉందో ప్రెజర్ కి వచ్చేసి సేమ్ యూనిట్స్ కదండి. ప్రెజర్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్, స్ట్రెస్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. మనకు వచ్చేసి రెండు సేమ్ యూనిట్స్ రావడం జరుగుతుంది. బట్ ప్రెజర్ ఏదైతే ఉందో ప్రెజర్ వచ్చేసి మనకి స్కేలార్ క్వాంటిటీ అండి. ప్రెజర్ ఏదైతే ఉందో ప్రెజర్ వచ్చేసి మనకి స్కేలార్ క్వాంటిటీ. ఓకేనా, స్కేలార్ క్వాంటిటీ, ఓన్లీ దీనికి మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటుంది, ఎటువంటి డైరెక్షన్ అయితే మనం చూపించలేం. ఎందుకంటే మనకి ఏదైతే మనం ఆల్రెడీ ఇంటెన్సిటీ ఆఫ్ ప్రెజర్ అని చెప్పుకునేటప్పుడు జరిగిందండి, ఒక పాయింట్ ఏదైతే ఉందో పాయింట్ లో అన్ని డైరెక్షన్స్ మనకి ప్రెజర్ అనేది ఈక్వల్ గా ఉండడం జరుగుతుంది. సో అందువల్ల మనకి ప్రెజర్ ఏదైతే ఉందో ప్రెజర్ వచ్చేసి మనం వెక్టార్ క్వాంటిటీ కింద చెప్పుకోమండి. ఎందుకంటే మనం వచ్చేసి డైరెక్షన్ ఇండికేట్ చేస్తున్నాం కదా, మనకు వచ్చేసి వెక్టార్ క్వాంటిటీ అవుతుంది, మ్యాగ్నిట్యూడ్ ఉంది, డైరెక్షన్ ఉందని కాదండి. ప్రెజర్ ఏదైతే ఉందో ప్రెజర్ వచ్చేసి మనకి స్కేలార్ క్వాంటిటీ అండి. సో మనకి ఏదైతే ఈ స్ట్రెస్ ఏదైతే ఉందో స్ట్రెస్ వచ్చేసి మనకి ఇప్పుడు టెన్సార్ క్వాంటిటీ అండి. ఓకేనా, మనకి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఒకసారి వస్తూ ఉంటాయండి. ఓకేనా, మనకి ఏదైతే ప్రెజర్ అనేది మనం ఏమనుకుంటామంటే స్ట్రెస్ ఏదైతే ఉందో లోడ్ అప్లై చేస్తున్నామో డైరెక్షన్ కూడా ఉంది దీనికి, అందువల్ల మనం ఏమనుకుంటామంటే మ్యాగ్నిట్యూడ్ ఉంది, డైరెక్షన్ కూడా ఉంది, మనం వచ్చేసి వెక్టార్ క్వాంటిటీ అనుకుంటాం. బట్ స్ట్రెస్ ఈజ్ ఎ టెన్సార్ క్వాంటిటీ. సో నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు స్ట్రెస్ అనేది టెన్సార్ క్వాంటిటీ కదా, ఎందుకు టెన్సార్ క్వాంటిటీ అనేది మీరు నాకు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. లేదు అనుకుంటే నెక్స్ట్ క్లాస్ ఏదైతే ఉందో నెక్స్ట్ క్లాస్ లో స్ట్రెస్ ఎందుకు టెన్సార్ క్వాంటిటీ అయ్యింది నేను మీకు చెప్తాను. ఓకేనా, సో స్ట్రెస్ ఏదైతే ఉందో స్ట్రెస్ వచ్చేసి టెన్సార్ క్వాంటిటీ అండి. నేను ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది అది ఏ క్వాంటిటీ అని. సో టెన్సార్ క్వాంటిటీ ఎందుకు స్ట్రెస్ అనేది టెన్సార్ క్వాంటిటీ అయ్యింది. ఓకేనా, అది వచ్చేసి నా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఓకేనా, లేదు మీరు ఒకవేళ చెప్పలేకపోతున్నారు అనుకుంటే నేను వచ్చేసి నెక్స్ట్ వీడియో ఏదైతుందో నెక్స్ట్ వీడియోలో నేను వచ్చేసి ఈ స్ట్రెస్ అనేది ఎందుకు టెన్సార్ క్వాంటిటీ అయింది అనేది నేను మీకు డిస్కస్ చేస్తాను. ఓకేనా, సో నెక్స్ట్ కనుక చూసుకుంటే స్ట్రెస్ ను వచ్చేసి మనకి కొన్ని విధాలుగా డివైడ్ చేయడం జరిగిందండి. అందులో ఫస్ట్ కనుక చూసుకుంటే టైప్స్ ఆఫ్ స్ట్రెసెస్ ఏవైతే ఉన్నాయో టైప్స్ ఆఫ్ స్ట్రెసెస్ అండి. సో ఈ టైప్స్ ఆఫ్ స్ట్రెసెస్ ఏవైతే ఉన్నాయో అందులో ఫస్ట్ కనుక చూసుకుంటే మనకు వచ్చేసి టెన్జైల్ స్ట్రెస్ అండి. ఓకేనా, టెన్జైల్ స్ట్రెస్. రెండోది కనుక చూసుకుంటే కంప్రెసివ్ స్ట్రెస్ అండి, కంప్రెసివ్ స్ట్రెస్. మూడోది కనుక చూసుకుంటే షియర్ స్ట్రెస్. ఓకేనా, సో ఈ మూడు విధాలుగా మనకి ఏంటంటే స్ట్రెస్ ని డివైడ్ చేయడం జరిగింది. సో ఈ మూడింటి కోసం మనం బ్రీఫ్ గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చుకుందాం. సో ఈ ఎక్స్ప్లెనేషన్ లోకి వెళ్లే ముందు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు స్ట్రెయిన్ అంటే ఏంటి, స్ట్రెస్ కోసం మనం చెప్పుకోవడం జరిగింది కదా. సో టైప్స్ ఆఫ్ స్ట్రెసెస్ ఇవి ఉన్నాయి, మూడు ఉన్నాయి. సో వీటి కోసం మనం డిస్కస్ చేసుకుందాం. సో స్ట్రెయిన్ అనేది ఏదైతే ఉందో స్ట్రెయిన్ అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఒక పర్టికులర్ బాడీలో స్ట్రెయిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది కదా, సో స్ట్రెయిన్ అనేది ఏ విధంగా ప్రొడ్యూస్ అవుతుంది. సో మనకు వచ్చేసి మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగిందండి, ఏదైతే పర్టికులర్ బాడీ ఉందో మనకు వచ్చే స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ లో మనం డిఫార్మబుల్
బాడీస్ కన్సిడర్ చేసుకుంటామని చెప్పుకోవడం జరిగింది. సో డిఫార్మబుల్ బాడీస్ అంటే మనకి డైమెన్షన్స్ అనేవి చేంజ్ అవుతాయి. ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ డైరెక్షన్ అవ్వచ్చు, వై డైరెక్షన్ అవ్వచ్చు, మనకు వచ్చేసి డిఫార్మబుల్ బాడీస్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. సో డిఫార్మబుల్ బాడీస్ అంటే మనకు వచ్చేసి ఏవైతే ఈ డైమెన్షన్స్ అనేవి చేంజ్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు స్ట్రెయిన్ అనేది ఏం చెప్తుందంటే మనకు వచ్చేసి ఏదైతే పర్టికులర్ లోడ్ అనేది మనం అప్లై చేసేటప్పుడు, ఏదైనా ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది మనం ఒక బాడీ పైన అప్లై చేసేటప్పుడు మనకు వచ్చేసి పర్టికులర్ బాడీ ఏదైతే ఉందో సమ్ డిఫార్మేషన్ అనేది జరగడం జరుగుతుంది. ఓకేనా, సమ్ డిఫార్మేషన్ అయితే జరుగుతుంది. ఈ పర్టికులర్ బాడీ ఏదైతే ఉందో ఈ పర్టికులర్ బాడీలో మనకు వచ్చేసి కాస్త డిఫార్మేషన్ అయితే జరగడం జరుగుతుంది. సో ఆ డిఫార్మేషన్ అనేది జరిగేటప్పుడు మనకు వచ్చేసి బాడీ యొక్క డైమెన్షన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకేనా, సంథింగ్ ఒక ఇప్పుడు వచ్చేసి కనుక చూసుకుంటే ఇది వచ్చేసి ఒక ఎల్ అని అనుకున్నామండి, దీని లెంత్ వచ్చేసి బి అని అనుకున్నామండి. సో ఏదైతే పర్టికులర్ బాడీ పైన మనం లోడ్ అప్లై చేసేటప్పుడు డిఫార్మ్ అవుతుంది. సో సంథింగ్ ఈ విధంగా మనకి ఏంటంటే బాడీ అనేది మారడం జరుగుతుంది. సో ఎల్ అనేది చేంజ్ అవుతుంది, బి అనేది కూడా చేంజ్ అవుతుంది. సో మనకు వచ్చేసి స్ట్రెయిన్ ని మనం ఏ విధంగా డిస్కస్ చేస్తామంటే, స్ట్రెయిన్ అంటే ఏంటంటే ఏదైతే మనకి చేంజ్ ఆఫ్ డైమెన్షన్ టు ద ఒరిజినల్ డైమెన్షన్. ఓకేనా, మనకి ఏదైతే బాడీ యొక్క మనం ఎప్పుడైతే లోడ్ అనేది అప్లై చేసినప్పుడు బాడీ యొక్క డైమెన్షన్స్ ఏవైతే చేంజ్ అయినాయో ఆ చేంజ్ ఆఫ్ డైమెన్షన్ టు ద ఒరిజినల్ డైమెన్షన్ అండి. ఓకేనా, చేంజ్ ఆఫ్ డైమెన్షన్స్ టు ద ఒరిజినల్ డైమెన్షన్స్ ఆఫ్ ద బాడీ, ఆ పర్టికులర్ ప్రాపర్టీ ఆ పర్టికులర్ క్వాంటిటీ ఏదైతే ఉందో ఆ క్వాంటిటీని మనం స్ట్రెయిన్ అనడం జరుగుతుంది. దీనికి వచ్చేసి ఎటువంటి పర్టికులర్ మనకి ఏంటంటే ఎటువంటి యూనిట్స్ అనేవి ఉండవండి. ఇది వచ్చేసి యూనిట్ లెస్ క్వాంటిటీ ఏంది, ఎందుకంటే మనకు వచ్చేసి ఏవైతే డైమెన్షన్స్ చేంజ్ అవుతున్నాయో ఒరిజినల్ డైమెన్షన్స్ కే తీసుకుంటున్నాం. సో ఆ డైమెన్షన్స్ యూనిట్స్ కి ఈ డైమెన్షన్స్ యూనిట్స్ కి క్యాన్సిలేషన్ అవుతుంది కాబట్టి మనకు వచ్చేసి స్ట్రెయిన్ అనేది ఏదైతే ఉందో స్ట్రెయిన్ అనేది మనకి యూనిట్ లెస్ క్వాంటిటీ అండి. సో ఎందుకు మనకు ఏ విధంగా చేంజ్ అవుతుంది, స్ట్రెయిన్ అంటే ఏంటి, ఓవరాల్ గా మనం డిస్కస్ చేస్తామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు ఒక పర్టికులర్ డెఫినిషన్స్ అనేవి నేను ఇస్తున్నాను. సో డెఫినిషన్స్ తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇప్పుడు స్ట్రెయిన్ ఏదైతే ఉందో స్ట్రెయిన్ వచ్చేసి మనకు ఒక 4 విధాలుగా క్లాసిఫై చేయడం జరిగిందండి. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ కనుక చూసుకుంటే టెన్జైల్ స్ట్రెయిన్ అండి. ఓకేనా, టెన్జైల్ స్ట్రెయిన్, ఇందాక మనకి టెన్జైల్ స్ట్రెస్, రెండోది కనుక చూసుకుంటే కంప్రెసివ్ స్ట్రెయిన్ అండి, ఇందాక వచ్చేసి కంప్రెసివ్ స్ట్రెస్, మూడోది కనుక చూసుకుంటే షియర్ స్ట్రెయిన్ అండి, ఇందాక వచ్చేసి కనుక చూసుకుంటే షియర్ స్ట్రెస్, నాలుగోది కనుక చూసుకుంటే వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అండి. ఓకేనా, వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్. ఓవరాల్ గా ఏవైతే 3 స్ట్రెసెస్ చెప్పానో, ఏవైతే 4 స్ట్రెయిన్స్ ఏవైతే చెప్పానో వీటి కోసం మనం ఈచ్ అండ్ ఎవ్రీ డిస్కషన్ అయితే నేను చేస్తాను. మీరు ఎటువంటి ఇబ్బంది అయితే పడద్దు. సో మీకు ఏంటంటే జస్ట్ డెఫినిషన్స్ మాత్రమే ఇచ్చాను. ఇప్పుడు వచ్చేసి నేను స్ట్రెసెస్ ఏవైతే ఉన్నాయో, టెన్జైల్ స్ట్రెస్ అంటే ఏంటి, కంప్రెసివ్ స్ట్రెస్ అంటే ఏంటి, షియర్ స్ట్రెస్ అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా, సో తర్వాత వచ్చేసి ఏవైతే ఈ స్ట్రెసెస్ చెప్పుకున్నప్పుడు మనం స్ట్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో స్ట్రెయిన్స్ కోసం మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా, సో ఇప్పుడు వచ్చేసి టెన్జైల్ స్ట్రెస్ అంటే మనం ఏం చెప్పుకోవడం జరిగిందండి, ద రెసిస్టెన్స్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా, అంతే కదండి, రెసిస్టెన్స్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా. ఇప్పుడు వచ్చేసి ఏదైతే స్ట్రెసెస్ లో మనం టెన్జైల్ స్ట్రెస్ ఏదైతే ఉందో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని డిస్కస్ చేద్దామండి. ఇప్పుడు వచ్చేసి నేను ఒక బాడీ అనేది ఈ విధంగా తీసుకోవడం జరిగింది. ఇక్కడ వచ్చేసి టెన్జైల్ స్ట్రెస్ అంటే ఏంటంటే ఏం లేదండి, ఏవైతే ఈక్వల్ అండ్ ఆపోజిట్ లోడ్స్ అనేవి నేను యాక్ట్ చేస్తున్నానండి బాడీ పైన. ఓకేనా, సో ఇప్పుడు టెన్జైల్ స్ట్రెస్ యొక్క లిటరల్ మీనింగ్ కనుక చూసుకుంటే ద స్ట్రెస్ ఇండ్యూస్డ్ ఇన్ ఏ బాడీ వెన్ సబ్జెక్టెడ్ టు 2 ఈక్వల్ అండ్ ఆపోజిట్ పుల్స్. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి ఏదైతే బాడీ ఇప్పుడు వచ్చేసి వెన్ ఏ బాడీ సబ్జెక్టెడ్ టు, ఓకేనా, ఇది వచ్చేసి ఒక బాడీ, ఇది వచ్చేసి సబ్జెక్ట్ అవుతుంది దేనికి అంటే మనకు వచ్చేసి 2 ఈక్వల్ అండ్ ఆపోజిట్ పుల్స్. మనకు వచ్చేసి ఈక్వల్ గా మనం తీసుకోవడం జరిగింది పీపీ, ఏదైతే లోడ్ ఇక్కడ పీ అప్లై చేస్తున్నాం ఇక్కడ కూడా పీ అనే లోడ్ అప్లై చేస్తున్నాం. 2 ఈక్వల్ అండ్ ఆపోజిట్ పుల్స్, ఇది వచ్చేసి నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్ లో యాక్ట్ అవుతుంది, ఇది వచ్చేసి పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్ లో యాక్ట్ అవుతుంది. సో ఇది వచ్చేసి పుల్లింగ్ కదండి మనం చేస్తున్నాం. సో ఆ పర్టికులర్ స్ట్రెస్, ఆ పర్టికులర్ పుల్లింగ్ అనేది చేసేటప్పుడు ఆ బాడీలో ఏదైతే స్ట్రెస్ అనేది ఇండ్యూస్ అవుతుందో ఆ పర్టికులర్ స్ట్రెస్ నే మనం ఏమంటామంటే టెన్జైల్ స్ట్రెస్ అంటామండి. ఓకేనా, ద స్ట్రెస్ ఇండ్యూస్డ్ ఇన్ ఏ బాడీ when subjected to 2 equal and opposite pulls as a result of which there is an increase in length. ఓకేనా, మనకి ఏంటంటే ఇప్పుడు నార్మల్ ఒక బాడీ ఏదైతే ఈ బాడీ ఉంది, ఈ బాడీని మనం రెండు వైపులా 2 లోడ్స్ తో లాగుతున్నప్పుడు ఈ బాడీలో మనకు వచ్చే సంథింగ్ ఎంతో కొంత డిఫార్మేషన్ అనేది జరగడం జరుగుతుంది కదండి. ఈ బాడీ వచ్చేసి ఎంతో కొంత ఎలాంగేట్ అవడం జరుగుతుంది కదా, మనకు వచ్చేసి సంథింగ్ ఎంతో కొంత సాగుతుంది ఈ బాడీ అనేది. సో మనకు వచ్చేసి ఏదైతే లెంత్ ఉందో లెంత్ లో వచ్చేసి మనకి చేంజ్ అనేది రావడం జరుగుతుంది. ఈ లోడ్స్ అనేవి అప్లై చేసిన తర్వాత సంథింగ్ మనకు వచ్చేసి ఇంత చేంజ్ అనేది రావడం జరిగిందండి. ఓకేనా, ఈ లోడ్ అనేది ఇటువైపు అప్లై చేసింది ఇంత ఎలాంగేట్ అయింది, ఇది వచ్చేసి ఇలా ఎంత ఎలాంగేట్ అయింది. ఓకేనా, సో మనకు వచ్చేసి
ఎప్పుడైతే స్ట్రెస్ అప్లై చేస్తున్నామో ఆటోమేటిక్ గా మనకి స్ట్రెయిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుందా? ఎందుకంటే మనం స్ట్రెయిన్ అనేది ఏం చెప్పుకోవడం జరిగిందండి, చేంజ్ ఇన్ డైమెన్షన్ టు ద ఒరిజినల్ డైమెన్షన్. ఈ పర్టికులర్ బార్ ఏదైతే ఉంది ఈ బార్ యొక్క ఒరిజినల్ లెంత్ ఏంటండి ఎల్. సో ఇందులో వచ్చేసి ఎల్ ప్లస్ డెల్టా ఎల్ ఉంది కదండి, ఎల్ ప్లస్ డెల్టా ఎల్. ఎందుకంటే ఈ పర్టికులర్ లాడ్ యొక్క లెంత్ తో పాటు ఇంకొక ఎక్స్ట్రా లెంత్ అనేది వచ్చింది. ఎందుకంటే మనకు వచ్చి సేవ్ అయితే లోడ్స్ అప్లై చేయడం వల్ల ఈ బార్ అనేది ఎలాంగేట్ అయింది కాబట్టి మనకు వచ్చేసి, అంటే ఈ బార్ అనేది స్ట్రెచ్ అయింది కాబట్టి మనకు వచ్చేసి ఒక డెల్టా ఎల్ అనేది ఇంకా యాడ్ అవ్వడం జరిగింది, ఇంకొక ఎక్స్ట్రా లెంత్ అనేది యాడ్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేసి మనకి ఏదైతే స్ట్రెయిన్ ఉందో దీంట్లో టెన్జైల్ స్ట్రెయిన్ కూడా మనం చెప్పుకోవచ్చు కదండి. టెన్జైల్ స్ట్రెయిన్ ఏదైతే ఉందో టెన్జైల్ స్ట్రెయిన్ కూడా మనం డెఫినేషన్ ఇచ్చుకోవచ్చా? ఏంటి అంటే ఇంక్రీజ్ ఇన్ లెంత్. ఓకేనా, ఇంక్రీజ్ ఇన్ లెంత్ ఎంత ఇంక్రీజ్ అయిందని మనకు వచ్చేసి డెల్టా ఎల్ అనేది ఇంక్రీజ్ అయింది. ఓకేనా, ఒరిజినల్ లెంత్ ఎంత అండి మనకు వచ్చేసి ఎల్, అంతే కదండి. మనకి స్ట్రెయిన్ ఏదైతే ఉందో స్ట్రెయిన్ యొక్క ఫార్ములా ఏంటండి, చేంజ్ ఆఫ్ డైమెన్షన్ టు ద ఒరిజినల్ డైమెన్షన్. ఇక్కడ చేంజ్ ఆఫ్ డైమెన్షన్ ఎంత చేంజ్ అయిందండి, డెల్టా ఎల్ మాత్రమే చేంజ్ అయింది. ఓకేనా, మనకు వచ్చేసి ఒరిజినల్ డైమెన్షన్ ఎంత ఎల్. ఓకేనా, ఇక్కడ వచ్చేసి ఎల్ కి వచ్చేసి మీటర్స్ ఆర్ ఎంఎంస్ ఉంటాయి, ఇక్కడ వచ్చేసి ఎంఎంస్ ఉంటాయి. సో ఇది క్యాన్సిలేషన్ అయిపోతుంది కాబట్టి స్ట్రెయిన్ ఏదైతే ఉందో స్ట్రెయిన్ వచ్చేసి మనకి యూనిట్లెస్ క్వాంటిటీ అని మనం చెప్పుకోవడం జరిగింది. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి స్ట్రెయిన్ అనేది ఎందుకు యూనిట్లెస్ క్వాంటిటీ మీకు అర్థమై ఉంటుంది. ఓకేనా, ఇక్కడ లెంత్ ఏదైతే ఉందో లెంత్ మనం ఎంఎం తోనే ఇండికేట్ చేస్తాం, ఈ లెంత్ కూడా ఎంఎం తోనే ఇండికేట్ చేస్తాం. సో రెండు క్యాన్సిల్ ఆఫ్ అయిపోతాయి. అయిపోవడం వల్ల మనకి ఏంటంటే స్ట్రెయిన్ అనేది మనకి యూనిట్లెస్ క్వాంటిటీ అని మనం చెప్పుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఏదైతే ఈ పర్టికులర్ బాడీ అనేది ఉంది, ఇక్కడ టెన్జైల్ స్ట్రెస్ అంటే మనం ఏం చెప్పుకోవడం జరిగిందండి, ఎప్పుడైతే బాడీని ఈక్వల్ అండ్ ఆపోజిట్ పుల్స్ తో బాడీని స్ట్రెచ్ చేసేటప్పుడు ఆ పర్టికులర్ బాడీలో మనకు ఒక స్ట్రెస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఎందుకంటే మనం ఏదైతే లోడ్ అప్లై చేస్తున్నామో లోడ్ అప్లై చేస్తుంటే ఆ పర్టికులర్ బాడీ అనేది డిఫార్మేషన్ అవ్వకుండా దాన్ని రెసిస్ట్ చేస్తుంది. ఓకేనా, సో డిఫార్మేషన్ అవ్వకుండా రెసిస్ట్ చేస్తుంది. ఆ పర్టికులర్ డిఫార్మేషన్ అవ్వకుండా ఏదైతే రెసిస్టింగ్ ఫోర్స్ అనేది రెసిస్ట్ చేస్తుందో ఆ రెసిస్టింగ్ ఫోర్స్ నే మనం స్ట్రెస్ అనడం జరుగుతుంది. సో ఇప్పుడు వచ్చేసి మనకి టెన్జైల్ ఫోర్స్ అప్లై చేసేటప్పుడు మనకు వచ్చేసి స్ట్రెస్ అనేది ఇండ్యూస్ అవుతుంది కాబట్టి మనం వచ్చేసి ఆ పర్టికులర్ స్ట్రెస్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ స్ట్రెస్ ని మనం టెన్జైల్ స్ట్రెస్ అనడం జరుగుతుంది. సో ఇప్పుడు వచ్చేసి కనుక చూసుకుంటే ఓవరాల్ గా ఏదైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే మనం క్రాస్ సెక్షన్ తీసుకున్నామో ఒక బార్ ఏదైతే తీసుకున్నామో ఆ బార్ మాత్రమే మీరు తీసుకోండి. ఆ బార్ ని వచ్చేసి ఒక రెండు సెక్షన్స్ కింద మనం డివైడ్ చేద్దామండి. ఓకేనా, సో ఏదైతే పర్టికులర్ బార్ ఏదైతే ఉందో బార్ ని వచ్చేసి మనం రెండు సెక్షన్స్ కింద డివైడ్ చేద్దాం. ఇప్పుడు వచ్చేసి ఏదైతే ఈ పర్టికులర్ బార్ ఏదైతే ఉంది ఈ బార్ ని వచ్చేసి నేను రెండు విధాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి ఎక్స్ఎక్స్ అనే సెక్షన్ అని అనుకున్నాను. ఓకేనా, ఇప్పుడు ఏదైతే ఈ పర్టికులర్ లోడ్ ఏదైతే ఉందో ఈ పర్టికులర్ లోడ్ వచ్చేసి మనకి ఈ విధంగా మనం ఇలాగా దీన్ని ఎక్స్టెండ్ చేసుకుందాం. సో ఇప్పుడు మనకు వచ్చేసి ఇటువైపు ఏదైతే లెఫ్ట్ సైడ్ సెక్షన్ ఏదైతే ఉందో లెఫ్ట్ సైడ్ సెక్షన్ అనేది మనకి ఈ విధంగా ఉండడం జరిగింది. మనకు వచ్చేసి లోడ్ అనేది ఈ విధంగా యాక్ట్ అవుతుంది. మనకి రైట్ సైడ్ సెక్షన్ ఏదైతే ఉందో రైట్ సైడ్ సెక్షన్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంది. మనకు వచ్చేసి లోడ్ అనేది ఈ విధంగా యాక్ట్ అవుతుంది. ఓకేనా, సో రెండింటివి సేమ్ డయామీటర్స్ అండి, బట్ ఏంటంటే నేను ఏంటంటే ఇలాగ ఈ విధంగా డ్రా చేసడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి కనుక చూసుకుంటే మనకు వచ్చేసి ఎప్పుడైతే లోడ్స్ అనేవి యాక్ట్ చేస్తున్నాం మనకు వచ్చేసి రియాక్షన్స్ అనేవి ఉంటాయి. అలా ఏ డైరెక్షన్ లో ఉంటాయండి, ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటాయి. ఎందుకంటే మనం అప్లై చేసే లోడ్ కి అది రియాక్షన్ ఇస్తుందంటే ఆపోజిట్ డైరెక్షన్ లో ఉండడం జరుగుతుంది. ఇప్పుడు లోడ్ అనేది ఈ వైపు వెళ్తుంది, మనకు వచ్చేసి రియాక్షన్ అనేది ఎటువైపు ఉంటుందండి, ఇటువైపు మనకి రియాక్షన్ అనేది ఉండడం జరుగుతుంది. అంతే కదండి, మనకు వచ్చేసి రియాక్షన్ అనేది ఇటువైపు ఉండడం జరుగుతుంది. ఓకే, ఇది రియాక్షనే ఇది రియాక్షనే. సో ఇప్పుడు ఏదైతే రియాక్షన్ ఉంది రియాక్షన్ వచ్చేసి మనకి పీకి ఈక్వల్ అని చెప్పుకోవచ్చా, ఎందుకంటే బాడీ అనేది డిఫార్మేషన్ అవ్వకుండా ఉండాలంటే మనం ఏదైతే లోడ్ అప్లై చేస్తున్నామో అంతే రియాక్షన్ మనకి ప్రొడ్యూస్ అవ్వాలి. సో అంతే రియాక్షన్ ప్రొడ్యూస్ అయితే మనకు వచ్చేసి బాడీ అనేది ఈక్విలిబ్రియం లో ఉంటుంది. సో అప్పుడు వచ్చేసి కనుక చూసుకుంటే ఈ పి అనేది ఆర్ కి ఈక్విలిబ్రియం అని చెప్పుకోవచ్చా. మనం వచ్చేసి ఇప్పుడు ఈ టెన్జైల్ స్ట్రెస్ ఏదైతే ఉందో టెన్జైల్ స్ట్రెస్ ని మనం ఏ విధంగా డిఫైన్ చేయొచ్చండి, మనకు వచ్చేసి ఓవరాల్ క్రాస్ సెక్షన్ కనుక ఇలా తీసుకుంటే ఏవైతే లోడ్స్ అనేవి మనం ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఏవైతే మనం లోడ్స్ అనేవి అప్లై చేస్తున్నాం, ఇక్కడ వచ్చేసి ఒక లోడ్ అప్లై చేయడం జరిగింది, ఇక్కడ వచ్చేసి ఒక లోడ్ అప్లై చేయడం జరిగింది, మనకు వచ్చేసి రియాక్షన్స్ అనేవి ఈ విధంగా యాక్ట్ అవుతున్నాయి. అంతే కదండి, మనకు వచ్చేసి ఆ డైరెక్షన్ లో ఈ డైరెక్షన్ లో రెండు డైరెక్షన్ లో మనకు వచ్చేసి రియాక్షన్స్ అనేవి యాక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అప్లై చేసిన లోడ్స్ కి ఈక్వల్ గా ఉంటుంది. బట్ మీరు ఈక్విలిబ్రియం చెప్తున్నారు కదా, బట్ వచ్చేసి బాడీ అనేది ఎలాంగేట్ అవుతుంది కదంటే దానికి వచ్చేసి డిస్కషన్ కూడా నేను చెప్తానండి. అట్ ద టైమ్ ఆఫ్ ఎలాస్టిక్ లిమిట్ ఏదైతే ఉందో ఎలాస్టిక్ లిమిట్ అనేది చెప్పేటప్పుడు నేను చెప్తాను. ఓకేనా, ఇంకొచ్చేసి కనుక చూసుకుంటే మనకు వచ్చేసి ఇప్పుడు టెన్జైల్ స్ట్రెస్ ని మనం ఏ విధంగా డిఫైన్ చేయొచ్చండి, టెన్జైల్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్స్ టు రెసిస్టింగ్ ఫోర్స్. మనకు వచ్చేసి ఏదైతే ఈ పర్టికులర్ బాడీ ఏదైతే ఉంది సెక్షన్ తీసుకునేటప్పుడు దీనిపైన లోడ్ అప్లై చేసేటప్పుడు ఇది డిఫార్మేషన్ అవ్వకుండా ఎటువంటి అన్ఈక్విలిబ్రియం స్టేట్ లోకి వెళ్లకుండా మనకు వచ్చేసి రెసిస్టింగ్ ఫోర్స్ అనేది రావడం జరుగుతుంది కదా. రెసిస్టింగ్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా టెన్జైల్ స్ట్రెస్. మనకి రెసిస్టింగ్ ఫోర్స్ అనేది ఏమవుతుందండి, టెన్జైల్ లోడే కదండి, టెన్జైల్ లోడ్. సో టెన్జైల్ లోడ్ అంటే మనకు వచ్చేసి
ఈ విధంగా యాక్ట్ చేయడం మనం వచ్చేసి ఎలాంగేట్ చేస్తున్నాం, మనం వచ్చేసి టెన్సైల్ లోడ్స్ ఇక్కడ యాక్ట్ చేస్తున్నాం, ఇటొక లోడ్ ఇటొక లోడ్. కంప్రెసివ్ లోడ్ అంటే రెండు వచ్చేసి ఈ విధంగా ఉంటాయి, ఓకేనా. సో టెన్సైల్ లోడ్ అంటే మనం ఏంటంటే ఈ విధంగా యాక్ట్ చేయడం జరుగుతుంది, టెన్సైల్ లోడ్ పర్ యూనిట్ ఏరియా, ఓకేనా. సో టెన్సైల్ లోడ్ వచ్చేసి మనకి న్యూటన్స్, ఏరియా వచ్చేసి న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఈ విధంగా మనం ఏంటంటే స్ట్రెస్ ని, టెన్సైల్ స్ట్రెస్ ఏదైతే ఉందో టెన్సైల్ స్ట్రెస్ ని మనం డినోట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు టెన్సైల్ స్ట్రెయిన్ ఏదైతే ఉందండి, సో టెన్సైల్ స్ట్రెస్ రావడం, టెన్సైల్ స్ట్రెస్ అనేది ఆ పర్టికులర్ బాడీ పైన మనం అప్లై చేయడం వల్ల మనకు వచ్చేసి ఆ పర్టికులర్ బాడీలో ఏం జరుగుతుందండి, సంథింగ్ లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఓకేనా. ఇంక్రీజ్ ఇన్ లెంత్, ఓకేనా, ఇంక్రీజ్ ఇన్ లెంత్, ఓకేనా, ఐఐఎల్, ఇంక్రీజ్ ఇన్ లెంత్ టు ద ఒరిజినల్ లెంత్, అంతే కదండి. ఇంక్రీజ్ ఇన్ లెంత్ టు ద ఒరిజినల్ లెంత్ మనకు వచ్చేసి స్ట్రెచ్ చేయడం వల్ల బాడీ యొక్క లెంత్ లో మనకి ఇంక్రీజ్ వచ్చింది. సో ఇంక్రీజ్ ఇన్ లెంత్ మనకు వచ్చేసి అదే కదండి, చేంజ్ ఆఫ్ డైమెన్షన్. మనకి స్ట్రెయిన్ ఫార్మ్ లో చేంజ్ ఇన్ డైమెన్షన్ టు ద ఒరిజినల్ డైమెన్షన్. సో ఇక్కడ చేంజ్ ఇన్ డైమెన్షన్ ఏంటండి, ఇంక్రీజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్. సో ఇంక్రీజ్ ఇన్ లెంత్ వచ్చేసి మనకి డెల్టా ఎల్, ఒరిజినల్ లెంత్ వచ్చేసి ఎల్. సో ఈ విధంగా టెన్సైల్ స్ట్రెస్ అలాగే టెన్సైల్ స్ట్రెయిన్ ఏదైతే ఉందో ఈ రెండింటిని మనం డిఫైన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కనుక చూసుకుంటే కంప్రెసివ్ స్ట్రెస్ అలాగే కంప్రెసివ్ స్ట్రెయిన్ కనుక చూసుకుంటే, సో సేమ్ ఫినామినా ఏంటి, మనం కూడా సేమ్ ఫినామినా అప్లై చేస్తాం, ఇంక ఎటువంటి ఫినామినా అయితే అప్లై చేయమండి మనం. సో ఏదైతే బాడీ అనేది తీసుకున్నాం, ఇక్కడ వచ్చేసి మనం 2 టెన్సైల్ లోడ్స్ అనేవి తీసుకున్నాం, అక్కడ వచ్చేసి కంప్రెసివ్ లోడ్స్ తీసుకుంటామండి. ఎందుకంటే మనకు వచ్చేసి ఇక్కడ కంప్రెసివ్ స్ట్రెస్ కాబట్టి. సో ఇప్పుడు ఏదైతే కంప్రెసివ్ స్ట్రెస్ అనేది మనం చెప్పుకోవడం జరుగుతుంది, కంప్రెసివ్ స్ట్రెస్. సో ఏదైతే ఇప్పుడు ఒక పర్టికులర్ బాడీ ఏదైతే ఉందో ఈ బాడీ అనేది ఎలా ఉందండి, మనం వచ్చేసి ఇందాక 2 ఈక్వల్ అండ్ ఆపోజిట్ పుల్స్ అనేవి తీసుకున్నామండి. సో ఇక్కడ కూడా సేమ్ 2 ఈక్వల్ అండ్ ఆపోజిట్ పుషెస్ అనేవి తీసుకోవాలండి. ఇందాక పుల్స్ అనేవి తీసుకున్నామంటే లాగుతున్నాం, మనం వచ్చేసి ఇప్పుడు పుషెస్ అనేవి తీసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి 2 ఈక్వల్ అంటే మనకు వచ్చేసి కనుక చూసుకుంటే ఇటు పిఏ ఉంటుంది, ఇటు పిఏ ఉంటుంది, ఓకేనా. పిపి 2 ఈక్వల్ అండ్ ఆపోజిట్ పుషెస్. ఆపోజిట్ అంటే ఈ పుష్ అనేది ఈ డైరెక్షన్ లో యాక్ట్ అయితే ఈ పుష్ అనేది నెగిటివ్ యాక్షన్ డైరెక్షన్ లో యాక్ట్ అవుతుంది, ఓకేనా. ఇంతే కదండి. సో ఇప్పుడు వచ్చేసి ఏదైతే ఈ పర్టికులర్ బాడీ పైన మనం ఏదైతే లోడ్ అనేది అప్లై చేసేటప్పుడు ఆపోజిట్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ పుషెస్ అనేవి అప్లై చేసేటప్పుడు దీంట్లో కూడా మనకి స్ట్రెస్ అనేది ఇండ్యూస్ అవ్వడం జరుగుతుంది, అంతే కదండి. ఎప్పుడైతే మనం పర్టికులర్ బాడీ పైన లోడ్ అనేది అప్లై చేస్తున్నామో లోడ్ అప్లై చేసేటప్పుడు మనకి స్ట్రెస్ అనేది ఇండ్యూస్ అవ్వడం జరుగుతుంది, ఓకేనా. ద స్ట్రెస్ ఈజ్ ఇండ్యూస్డ్ డ్యూ టు ద అప్లికేషన్ ఆఫ్ 2 ఈక్వల్ అండ్ ఆపోజిట్ పుషెస్ ఆన్ ఏ బాడీ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ విచ్ దేర్ ఈజ్ ఎ డిక్రీజ్ ఇన్ లెంత్, ఓకేనా. మనం వచ్చేసి ఈ విధంగా మనం వచ్చేసి బాడీ పైన లోడ్స్ అప్లై చేయడం వల్ల మనకు వచ్చేసి బాడీ అనేది సంథింగ్ తగ్గడం అనేది జరుగుతుంది కదండి. ఎందుకంటే మనం వచ్చేసి లోడ్స్ అనేవి ఆపోజిట్ డైరెక్షన్, దాన్ని ఏంటంటే కంప్రెస్ చేస్తున్నాం బాడీని. సో బాడీని కంప్రెస్ చేసేటప్పుడు మన బాడీ యొక్క సైజ్ అనేది తగ్గడం జరుగుతుంది కదండి. సో మనకు వచ్చేసి ఆ విధంగా చెప్పుకుందాం. సో ఏవైతే కంప్రెసివ్ లోడ్స్ అనేవి మనం అప్లై చేసేటప్పుడు బాడీలోని ఏవైతే స్ట్రెస్సెస్ అనేవి ఇండ్యూస్ అయ్యాయో ఆ స్ట్రెస్సెస్ ని మనం కంప్రెసివ్ స్ట్రెస్సెస్ అంటాము. యాజ్ ఎ రిజల్ట్ ఆ కంప్రెసివ్ స్ట్రెస్సెస్ బాడీలోని ఆ కంప్రెసివ్ స్ట్రెస్సెస్ అనేవి ప్రొడ్యూస్ అవ్వడం వల్ల మనం ఆ కంప్రెసివ్ లోడ్స్ అనేవి అప్లై చేయడం వల్ల బాడీలో మనకి లెంత్ ఏదైతే ఉందో లెంత్ అనేది తగ్గడం జరిగింది. సో ఇప్పుడు దీనికి మనం డిస్కషన్ ఏదైతే ఫార్ములా ఏదైతే ఉందో ఫార్ములాని మనం ఏ విధంగా చెప్పుకోవచ్చు, ఇది వచ్చేసి మనం ఎక్స్ఎక్స్ ప్లేన్ అని అనుకుందామండి. సో సేమ్ ఇందాక ఏ విధంగా చూసుకున్నాము. సో ఇక్కడ వచ్చేసి కనుక చూసుకుంటే లెఫ్ట్ వర్డ్ పోర్షన్ తీసుకుంటాను, ఇక్కడ వచ్చేసి రైట్ వర్డ్ పోర్షన్ తీసుకుంటాను. ఓవరాల్ పోర్షన్ ఏదైతే ఉందో ఓవరాల్ పోర్షన్ మళ్ళీ నేను ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు వచ్చేసి లెఫ్ట్ వర్డ్ పోర్షన్ ఏదైతే ఉందో లెఫ్ట్ వర్డ్ పోర్షన్ లో మనం వచ్చేసి ఈ విధంగా పుష్ అనేది అప్లై చేయడం జరిగింది. మనకి రియాక్షన్ అనేది ఏ విధంగా ఉంటుందండి, ఈ విధంగా ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటుంది కదండి మనకి రియాక్షన్, ఎందుకంటే బాడీని ఈక్విలిబ్రియం స్టేట్ లో ఉంచడానికి. సో ఇప్పుడు వచ్చేసి ఏదైతే ఉందో దీనిపైన పుష్ ఏదైతే ఉందో దీనిపైన పుష్ అనేది ఈ విధంగా రావడం జరిగింది. మనకు వచ్చేసి రియాక్షన్ అనేది ఏ విధంగా ఉంటుందండి, ఈ విధంగా ఉంటుంది మనకి రియాక్షన్ అనేది, అంతే కదండి. సో ఇదొక రియాక్షన్ ఇదొక రియాక్షన్. సో ఓవరాల్ గా మనం వచ్చేసి ఈ విధంగా అప్లై చేయడం, మనకి ఫస్ట్ ఏ విధంగా తీసుకున్నాం సో అదే విధంగా తీసుకున్నాం. మనకు వచ్చేసి రియాక్షన్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి, అంతే కదండి. మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది, నేను మీకు నోట్స్ లో డయాగ్రామ్స్ అనేవి నీట్ గా ఇండికేట్ చేశానండి, మీకు అర్థమైపోతుంది. సో ఇప్పుడు ఏవైతే లోడ్స్ అనేవి అప్లై చేయడం వల్ల మనకు వచ్చేసి ఇది వచ్చేసి రెసిస్టింగ్ ఫోర్స్ కదండి. ఈ పర్టికులర్ ఏదైతే సెక్షన్ ఉందో ఈ సెక్షన్ ని మనం లోడ్ అప్లై చేసేటప్పుడు మనకు వచ్చేసి ఎటువంటి డిఫార్మేషన్ జరగకుండా ఈక్విలిబ్రియం లో ఉండాలంటే మనకు వచ్చేసి రెసిస్టింగ్ ఫోర్స్ కూడా ఈక్వల్ గా ఉండాలి. మనకి అసలు స్ట్రెస్ అంటే ఫార్ములా ఏంటండి, రెసిస్టింగ్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా. సో ఇక్కడ రెసిస్టింగ్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా, ఇక్కడ రెసిస్టింగ్ ఫోర్స్ అంటే ఏంటండి, కంప్రెసివ్ లోడే కదండి. సో రెసిస్టింగ్ ఫోర్స్ ప్లేస్ లో మనం కంప్రెసివ్ లోడ్స్ రాసుకోవచ్చా, ఎందుకంటే ఏదైతే రెసిస్టింగ్ ఫోర్స్ వస్తుందో ఆ ఈ కంప్రెసివ్ లోడ్ ఏదైతే ఉందో రెండు ఈక్వల్ అని చెప్పుకోవడం జరిగింది కదా మనం ఆల్రెడీ. సో ఏదైతే లోడ్ అప్లై చేసుకున్నామో దానికి ఈ పర్టికులర్ రెసిస్టెన్స్ అనేది ఈక్వల్ గా ఉంటేనే మనకు వచ్చేసి బాడీ అనేది ఎటువంటి డిఫార్మేషన్ జరగదు, ఇటువంటి ఈక్విలిబ్రియం లోకి అయితే అన్ఈక్విలిబ్రియం లోకి అయితే వెళ్ళదు. సో ఇప్పుడు వచ్చేసి రెసిస్టింగ్ ఫోర్స్ ఏదైతే రెసిస్టింగ్ ఫోర్స్ లో మనం వచ్చేసి కంప్రెసివ్ లోడ్ అని రాసుకోవచ్చా, కంప్రెసివ్ లోడ్ బై
ఏరియా ఏదైతే రెసిస్టెన్స్ ఫోర్స్ అనేది ఏదైతే అప్లై అవుతుందో ఇది వచ్చేసి మనకి ఏరియా. సో ఈ విధంగా కంప్రెసివ్ లోడ్ ఏదైతే ఉందో కంప్రెసివ్ లోడ్ వచ్చేసి P, ఏరియా ఏదైతే ఉందో ఏరియా వచ్చేసి A. సో ఓవరాల్ గా దీనికి కూడా న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఇప్పుడు స్ట్రెయిన్ విషయానికి వస్తే స్ట్రెయిన్ వచ్చేసి కనుక చూసుకుంటే ఇక్కడ దీన్ని కంప్రెసివ్ స్ట్రెయిన్ అంటామండి. ఓకేనా, ఎందుకు అంటే ఏదైతే కంప్రెసివ్ లోడ్స్ అనేవి అప్లై చేయడం వల్ల బాడీ యొక్క డైమెన్షన్ అనేది తగ్గడం జరుగుతుంది. మనకి ఆల్రెడీ స్ట్రెయిన్ కి ఫార్ములా ఏంటి, చేంజ్ ఆఫ్ డైమెన్షన్ టు ద ఒరిజినల్ డైమెన్షన్. ఇక్కడ డైమెన్షన్ చేంజ్ అవుతుందంటే ఏ విధంగా చేంజ్ అవుతుందండి, డిక్రీజ్ ఇన్ లెంత్. ఓకేనా, మనకు స్ట్రెయిన్ ఏదైతే ఉందో స్ట్రెయిన్ అనేది మనకి ఇక్కడ ఏ విధంగా చేంజ్ అవడం జరుగుతుంది, డిక్రీజ్ ఇన్ లెంత్. ఓకేనా, డిక్రీజ్ ఇన్ లెంత్ టు ద ఒరిజినల్ లెంత్. ఆల్రెడీ ఒరిజినల్ లెంత్ ఏదైతే ఉందో ఒరిజినల్ లెంత్ అనేది ఎంత ఉండడం జరిగింది. సో ఒరిజినల్ లెంత్ నుంచి మనకు వచ్చేసి ఎంత వరకు రావడం జరిగింది అంటే L మైనస్ డెల్టా L కదా ఉంటుంది మనకు. ఓకేనా, సో L లో ఎంతో కొంత L తగ్గిపోవడం వల్ల మనకు వచ్చేసి పర్టికులర్ బాడీ అనేది చిన్నగా తగ్గడం జరిగింది. సో డిక్రీజ్ ఇన్ లెంత్, ఎందుకంటే మనకి కంప్రెసివ్ లోడ్స్ అప్లై చేస్తున్నాం కాబట్టి బాడీ మస్ట్ గా తగ్గుతుందనే చెప్తాం లెంత్ అనేది. ఓకేనా, డిక్రీజ్ ఇన్ లెంత్ టు ద ఒరిజినల్ లెంత్. ఓకేనా, ఈ పర్టికులర్ స్ట్రెయిన్ ఏదైతే ఉందో ఈ పర్టికులర్ స్ట్రెయిన్ ని మనం కంప్రెసివ్ స్ట్రెయిన్ అనడం జరుగుతుంది. ఓకేనా, సో ఇప్పుడు వచ్చేసి మనకి కంప్రెసివ్ స్ట్రెస్ అవ్వచ్చు, టెన్సైల్ స్ట్రెస్ అవ్వచ్చు, ఈ రెండిట్లో మనం లోడ్స్ అనేవి ఏ విధంగా యాక్ట్ చేయడం జరిగిందండి, ఏదైతే పర్టికులర్ ఏరియా ఏదైతే ఉందో పర్టికులర్ ఏరియాకి మనం పర్పెండిక్యులర్ గా యాక్ట్ చేయడం జరిగింది. అంతే కదండి, ఏవైతే నార్మల్ టు ద ఏరియా ఏదైతే ఉందో ఏరియాకి మనం పర్పెండిక్యులర్ గా యాక్ట్ చేయడం జరిగింది, అంటే నార్మల్ టు ద ఏరియా అని కూడా అంటాం. సో ఏవైతే లోడ్స్ ఉన్నాయో మనం ఏదైతే పర్టికులర్ క్రాస్ సెక్షన్ ఏదైతే ఉందో ఈ పర్టికులర్ క్రాస్ సెక్షన్ కి ఈ విధంగా మనకి బార్ ఉంది అనుకోండి, పర్టికులర్ క్రాస్ సెక్షన్ కి మనం నార్మల్ గా యాక్ట్ చేయడం జరిగింది, అంటే ఏదైతే పర్పెండిక్యులర్ గా యాక్ట్ చేయడం జరిగింది. సో ఈ పర్టికులర్ నార్మల్ గా ఏదైతే లోడ్స్ అనేవి యాక్ట్ చేస్తున్నామో ఒక బాడీ పైన నార్మల్ గా లోడ్స్ ఏవైతే యాక్ట్ చేస్తున్నామో ఆ లోడ్స్ అనేవి యాక్ట్ చేసేటప్పుడు ఇండ్యూస్ అయ్యే స్ట్రెస్ ఏదైతే ఉందో వాటిని కంప్రెసివ్ స్ట్రెస్ అలాగే టెన్సైల్ స్ట్రెస్ అంటామండి. సో టెన్సైల్ స్ట్రెస్ కంప్రెసివ్ స్ట్రెస్ వచ్చేటప్పుడు మనకి లోడ్స్ అనేవి బాడీ యొక్క క్రాస్ సెక్షన్ కి ఏ విధంగా అప్లై చేస్తాం మనకైతే క్వశ్చన్ అయితే రావచ్చు. మనం పర్పెండిక్యులర్ గా బాడీ యొక్క ఏదైతే బాడీ యొక్క క్రాస్ సెక్షన్ ఏదైతే ఉందో క్రాస్ సెక్షన్ కి నార్మల్ టు ద క్రాస్ సెక్షన్ ఏదైతే ఉందో క్రాస్ సెక్షన్ కి మనం లోడ్స్ అనేవి నార్మల్ టు ద క్రాస్ సెక్షన్ మనం అప్లై చేయడం జరుగుతుంది, అంటే పర్పెండిక్యులర్ టు ద క్రాస్ సెక్షన్ మనం ఏంటంటే లోడ్స్ అనేవి అప్లై చేయడం జరుగుతుంది. సో మనకు వచ్చేసి ఇప్పుడు షియర్ స్ట్రెస్ అనేది చెప్పుకోవడం జరిగింది. షియర్ స్ట్రెస్ కి మరి మనం పర్పెండిక్యులర్ గా చెప్పుకోవట్లేదు కదంటే మనకు వచ్చేసి ఇప్పుడు లోడ్ ఏదైతే ఉందో షియర్ స్ట్రెస్ లో వేరే విధంగా అప్లై అవుతుంది. సో అందువల్ల మనం వచ్చేసి షియర్ స్ట్రెస్ అక్కడ ఇండికేట్ చేయట్లేదు. మనకి యాక్చువల్ గా స్ట్రెసెస్ అనేవి 3 టైప్స్, ఒకటి వచ్చేసి టెన్సైల్, రెండోది వచ్చేసి కంప్రెసివ్, మూడోది వచ్చేసి షియర్. సో మనం వచ్చేసి ఇప్పుడు ఏదైతే పర్పెండిక్యులర్ లోడ్స్ ఏవైతే యాక్ట్ అవుతున్నాయి రెండింటికి మాత్రమే చెప్పుకోవడం జరుగుతుంది. కంప్రెసివ్ స్ట్రెస్ అలాగే టెన్సైల్ స్ట్రెస్ ఏవైతే ఉన్నాయో ఈ రెండింటికి లోడ్స్ అనేవి ఏ విధంగా యాక్ట్ అవుతాయి అంటే మనకు వచ్చేసి పర్పెండిక్యులర్ గా యాక్ట్ అవుతాయి. సో షియర్ స్ట్రెస్ అనేది మనం డిఫరెంట్ గా ఉంచామంటే దానిపైన లోడ్ అనేది డిఫరెంట్ గా యాక్ట్ అవుతుందని మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఓకేనా, ఇంకొచ్చి దానికోసం మనం చెప్పుకుందాం. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి స్ట్రెయిన్ ఏదైతే ఉందో స్ట్రెయిన్ వచ్చేసి నేను ఏ విధంగా ఇండికేట్ చేస్తారో నేను చెప్పడం మర్చిపోయాను. సో స్ట్రెయిన్ ఏదైతే ఉందో దాన్ని వచ్చేసి మనం స్మాల్ ఈ తో డినోట్ చేయడం జరుగుతుందండి. సో స్ట్రెయిన్ వచ్చేసి మనం స్మాల్ ఈ తో డినోట్ చేయడం జరుగుతుంది. దీనికి ఒక డెఫినేషన్ మనం చెప్పుకోవడం జరిగింది, చేంజ్ ఇన్ డైమెన్షన్ టు ద ఒరిజినల్ డైమెన్షన్. అంతే కదండి, ఏదైతే మనకి ఇంక్రీజ్ అయితే ఇంక్రీజ్, మనకి టెన్సైల్ స్ట్రెస్ అప్లై చేసేటప్పుడు టెన్సైల్ స్ట్రెయిన్ వస్తుంది, ఎందుకంటే ఇంక్రీజ్ అవుతుంది లెంత్ అనేది. సో ఇక్కడ ఇంక్రీజ్ బై ఒరిజినల్ లెంత్. సో మనకు వచ్చేసి కంప్రెసివ్ స్ట్రెస్ అప్లై చేసేటప్పుడు కంప్రెసివ్ స్ట్రెయిన్ వస్తుంది, ఎందుకంటే మనకు వచ్చేసి లెంత్ అనేది తగ్గుతుంది. ఓకేనా, ఇక్కడ డిక్రీజ్ ఇన్ లెంత్ టు ద ఒరిజినల్ లెంత్ అనేది మనకి రావడం జరుగుతుంది. ఓకేనా, ఈ విధంగా కంప్రెసివ్ స్ట్రెస్, కంప్రెసివ్ స్ట్రెయిన్, టెన్సైల్ స్ట్రెస్, టెన్సైల్ స్ట్రెయిన్ ఏవైతే ఉన్నాయో వీటిని ఈ విధంగా డిఫైన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేసి మనకి షియర్ స్ట్రెస్ అంటే ఏంటి, షియర్ స్ట్రెయిన్ అంటే ఏంటి, ఓకేనా ఆ వాటిని మనం డిస్కస్ చేద్దాం. సో మనకు వచ్చేసి కనుక చూసుకుంటే షియర్ స్ట్రెస్ అంటే ఏంటి, షియర్ స్ట్రెయిన్ అంటే ఏంటి కనుక చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సేమ్ ఏంటి, ఒక బాడీ ఏదైతే ఉందో ఒక బాడీని మనం కన్సిడర్ చేసుకుందామండి. ఇప్పుడు వచ్చేసి ఒక బాడీ ఏదైతే ఉందో ఈ బాడీని నేను విధంగా కన్సిడర్ చేసుకున్నాను. దీని వచ్చేసి నేను ఒక బాడీ ఏదైతే ఫ్లోర్ ఉందో ఫ్లోర్ పైన దీన్ని నేను ఫిక్స్ చేసేసానండి. బాడీని ఏదైతే పర్టికులర్ బాడీ ఏదైతుంది బాడీని ఫిక్స్ చేయడం జరిగింది. ఈ పాయింట్ ఏ అనుకున్నాను, ఈ పాయింట్ ని బి అనుకున్నాను, ఈ పాయింట్ సి అనుకున్నాను, ఈ పాయింట్ డి అనుకున్నాను. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి కనుక చూసుకుంటే ఏదైతే దీనిపైన ఈ స్ట్రెయిన్ ఎనర్జీలో స్ట్రెయిన్ స్ట్రెస్ షియర్ స్ట్రెస్ లో మనం వచ్చేసి లోడ్స్ ని ఏ విధంగా అప్లై చేస్తామంటే టాంజెన్షియల్ టు ద క్రాస్ సెక్షనల్ ఏరియా. అంటే మనకు వచ్చేసి ఏదైతే క్రాస్ సెక్షన్ ఏరియా ఏదైతే ఉందో ఏరియాకి మనం టాంజెన్షియల్ గా లోడ్స్ అనేవి అప్లై చేయడం జరుగుతుందండి. ఇప్పుడు వచ్చేసి ఈ పర్టికులర్ క్రాస్ సెక్షన్ ఏదైతే ఉందో ఈ పర్టికులర్ క్రాస్ సెక్షన్ పైన లోడ్ నేను అప్లై చేసేటప్పుడు మనకు వచ్చేసి బాడీ అనేది ఈ విధంగా డిఫార్మేషన్ అవడం జరుగుతుంది కదండి. మనకు వచ్చేసి ఈ విధంగా రావడం జరుగుతుంది కదా, బాడీ అనేది మనకు వచ్చేసి ఇలా రావడం జరుగుతుంది కదండి. మనం లోడ్ కింద ఫిక్స్ చేసేసాం, కిందది ఏంటంటే మూవ్ అవ్వదు. సో సేమ్ లెంతే ఉంటుంది, ఏబీ లెంతే ఉంటుంది కింద వచ్చేసి. సో మనకు వచ్చేసి పై లెంత్ ఏదైతుందో పై లెంత్ వచ్చేసి సమ్ డిఫార్మేషన్ లేదా సమ్ డీవియేషన్ అనేది జరగడం జరుగుతుంది, ఎందుకంటే మనం పైన లోడ్ అప్లై చేస్తున్నాము. సో ఈ లోడ్ అనేది అప్లై చేసేటప్పుడు బాడీ అనేది ఈ డిఫార్మేషన్ అనేది జరగకుండా దాన్ని రెసిస్టింగ్ చేయాలంటే మనకు వచ్చేసి మెటీరియల్ అనేది ఆపోజిట్ ఫోర్స్ అనేది కూడా యాక్ట్ చేస్తుంది కదండి. సో మనకి అదే కదండి, మనకి ఏదైతే మనం ఫస్ట్ నుంచి ఏదైతే చెప్పుకుంటాం సో సేమ్ ఫినామినా మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో షియర్ స్ట్రెస్ అంటే ఏంటంటే ద స్ట్రెస్ ఇండ్యూస్డ్ ఇన్ ఏ బాడీ when subjected to two equal and opposite forces which are acting tangentially across the
సెక్షన్. ఓకేనా, మనకి ఏవైతే స్ట్రెస్ అనేది మనం లోడ్స్ ఏవైతే క్రాస్ సెక్షన్ కి టాంజెన్షియల్ గా, సో మనం వచ్చేసి లోడ్స్ అనేవి ఈ విధంగా అప్లై చేస్తున్నామండి, పైన ఆ విధంగా అప్లై చేస్తున్నాం, కింద ఈ విధంగా అప్లై చేస్తున్నాం. సో సెక్షన్ ఏదైతే ఉందో సెక్షన్ కి మనం టాంజెన్షియల్ గా లోడ్స్ అప్లై చేసేటప్పుడు ఏదైతే పర్టికులర్ బాడీ ఏదైతే ఉందో పర్టికులర్ బాడీ పైన ఏదైతే స్ట్రెస్ ఇండ్యూస్ అవుతుందో ఆ స్ట్రెస్ నే మనం షియర్ స్ట్రెస్ అనడం జరుగుతుందండి. ఇంకొచ్చేసి కనుక చూసుకుంటే ఇంకొక పర్టికులర్ క్రాస్ సెక్షన్ కూడా మనం కన్సిడర్ చేసుకుంటే ఇది వచ్చేసి కనుక చూసుకుంటే ఈ విధంగా ఉందండి. ఒక రివెట్ అనేది మనం వేసామండి, ఏదైనా ఒక రెండు ప్లేట్స్ అనేది మనం జాయిన్ చేసి ఒక రివెట్ అనేది ఇక్కడ ఇలా వేయడం జరిగింది. సో రివెట్ అనేది వేసేటప్పుడు దీనిపైన ఒక స్ట్రెస్ దీనిపైన ఒక లోడ్ మనం అప్లై చేయడం జరిగింది. ఇక్కడ ఒక లోడ్ అప్లై చేయడం జరిగింది, ఇక్కడ ఒక లోడ్ అప్లై చేయడం జరిగింది. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ఈ లోడ్స్ అనేవి అప్లై చేయడం వల్ల మనకు వచ్చేసి ఏదైతే రివెట్ ఉందో రివెట్ యొక్క క్రాస్ సెక్షన్ అనేది బ్రేక్ అవ్వడం జరిగిందండి. ఓకేనా, మనకి ఏంటంటే రివెట్ యొక్క క్రాస్ సెక్షన్ అనేది ఈ విధంగా బ్రేక్ అవ్వడం జరిగింది. మనకు వచ్చేసి ఇక్కడ బ్రేకేజ్ అనేది జరిగింది కదండి. సో మనకి షియర్ స్ట్రెస్ అనేది ఏం చెప్తుందంటే మనం ఎప్పుడైతే లోడ్స్ అనేవి అప్లై చేసేటప్పుడు ద స్ట్రెస్ ఇండ్యూస్డ్ ఇన్ ఎ బాడీ వెన్ సబ్జెక్టెడ్ టు టూ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ యాక్టింగ్ టాంజెన్షియల్లీ అండి. ఓకేనా, సో ఇప్పుడు వచ్చేసి ఇది పిఏ ఇది పిఏ, ఇక్కడ అప్లై చేసింది పిఏ ఇక్కడ అప్లై చేసింది పిఏ, బట్ డైరెక్షన్స్ అనేవి ఆపోజిట్ గా ఉన్నాయి. దాంతో పాటుగా పోల్చుకుంటే క్రాస్ సెక్షన్ ఏదైతే ఉందో ఈ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ మనం ఎందుకంటే ఇక్కడ ఈ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఎందుకు తీసుకుంటున్నాం అంటే మనకు వచ్చే షేరింగ్ అనేది అక్కడే జరుగుతుంది కాబట్టి ఈ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ తీసుకుంటాం. ఈ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ కి లోడ్స్ అనేవి టాంజెన్షియల్ గా ఉన్నాయి, అంటే మాక్సిమం గా చెప్పుకోవాలంటే మనకు వచ్చేసి ప్యారలల్ గా ఉండడం జరుగుతుందని చెప్పుకోవచ్చండి. ఓకేనా, లోడ్స్ అనేవి ప్యారలల్ గా ఉంటాయి. ఓకేనా, ఏదైతే క్రాస్ సెక్షన్ ఉందో క్రాస్ సెక్షన్ పైన లోడ్ అనేది విధంగా అప్లై అవుతుందంటే మనకు వచ్చేసి ప్యారలల్ గా అప్లై అవుతుంది కదండి. సో మనకు వచ్చేసి ఈ విధంగా లోడ్స్ అనేవి క్రాస్ సెక్షన్ కి ఏదైతే ఉందో క్రాస్ సెక్షన్ కి టాంజెన్షియల్ గా అప్లై అవుతున్నాయి అక్రాస్ ద రెసిస్టింగ్ సెక్షన్. సో ఈ విధంగా మనకి ఏంటంటే లోడ్ అనేది అప్లై చేయడం వల్ల దాని యొక్క రిజల్ట్ అనేది ఏమవుతుందండి, బాడీ అనేది షేర్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఏదైతే ఈ పర్టికులర్ సెక్షన్ ఏదైతే ఉందో ఈ పర్టికులర్ సెక్షన్ దగ్గర మనకి ఈ విధంగా బాడీ అనేది షేర్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, సో ఆ పర్టికులర్ లోడ్ అనేది అప్లై చేప్పుడు ఎప్పుడైతే బాడీ అనేది షేర్ అవుతుందో ఆ పర్టికులర్ స్ట్రెస్ లోడ్ అప్లై చేప్పుడు ఏదైతే షియర్ స్ట్రెస్ ఏదైతే స్ట్రెస్ అనేది ఇండ్యూస్ అవుతుందో ఆ పర్టికులర్ బాడీలో ఆ పర్టికులర్ స్ట్రెస్ ని మనం ఏమంటామంటే షియర్ స్ట్రెస్ అనడం జరుగుతుందండి. సో ఈ షియర్ స్ట్రెస్ అనేది జరిగేటప్పుడు మనకు వచ్చే షియర్ స్ట్రెస్ తో పాటు యాజ్ యూజువల్ గా మనకి స్ట్రెయిన్ అనేది రావడం జరుగుతుందా. ఇప్పుడు వచ్చేసి ఏదైతే ఈ పర్టికులర్ బాడీ ఏదైతే దీంట్లో వచ్చేసి డిఫార్మేషన్స్ అనేవి రావడం జరిగాయా, ఏదైతే అప్పర్ పోర్షన్ ఏదైతే ఉందో ఈ అప్పర్ పోర్షన్ లో మనకు వచ్చేసి డిఫార్మేషన్ రావడం జరిగిందా, సి డాష్ డి డాష్. ఓకేనా, సో వచ్చేసి ఇనిషియల్ పొజిషన్ సిడి, దీనిపైన లోడ్ అప్లై చేసేటప్పుడు ఇది వచ్చేసి సి డాష్ అనే పొజిషన్ కి ఇది వచ్చేసి డి డాష్ అనే పొజిషన్ కి రావడం జరిగిందా. సో ఇక్కడ వచ్చేసి ఇదొక లోడ్ అనేది ఇక్కడ అప్లై చేస్తాం. సో మనకు వచ్చేసి ఆ పర్టికులర్ లోడ్ ఏదైతే ఉందో దాన్ని రెసిస్ట్ చేయడానికి మనకు వచ్చేసి ఆపోజిట్ రియాక్షన్ అనేది రావడం జరిగింది, దాన్ని మనం పి అనుకుంటాం. ఆల్రెడీ మనం చెప్పుకోవడం జరిగింది, ఎందుకంటే రెసిస్టెన్స్ అనేది మనకి పి తో పాటు ఈక్వల్ గా ఉంటుంది, ఎందుకంటే బాడీని మనం ఈక్విలిబ్రియం కండిషన్ లో ఉంచడానికి. ఓకేనా, సో మనకు వచ్చేసి రెసిస్టింగ్ ఫోర్స్ అనేది ఈ విధంగా ఆపోజిట్ డైరెక్షన్ లో రావడం జరుగుతుందా. మనకు వచ్చేసి ఇప్పుడు ఏమైందండి, డిఫార్మేషన్ అనేది జరిగిందా. సో ఈ డిఫార్మేషన్ అయితే ఈ పర్టికులర్ లైన్ దీనికి వచ్చేసి మనం ఒక ఫైవ్ అనుకుందామండి, ఇది వచ్చేసి కనుక చూసుకుంటే ఫైవ్ అనే యాంగిల్ అయితే మనం అనుకుందాం. సో ఇప్పుడు వచ్చేసి మనకి స్ట్రెయిన్ ఏదైతే ఉందో స్ట్రెయిన్ మనం ఏ విధంగా ఇండికేట్ చేయొచ్చండి, మనకి ఏదైతే షియర్ స్ట్రెయిన్ ఏదైతే ఉందో షియర్ స్ట్రెయిన్ మనం ఏ విధంగా ఇండికేట్ చేయొచ్చండి, మనకు వచ్చేసి ఎక్కడైతే షియర్ అనేది జరుగుతుంది ఇక్కడ వచ్చేసి కనుక చూసుకుంటే ఏదైతే ఈ పర్టికులర్ హైట్ ఏదైతే ఉంది ఈ బాడీ యొక్క హైట్ ని మనం హెచ్ అనుకుందామండి. ఈ పర్టికులర్ ఇది కనుక చూసుకుంటే మనకు వచ్చేసి ఎల్ అండి. ఓకేనా, ఈ లెంత్ ఏదైతే ఉందో వచ్చేసి లెంత్ ఆఫ్ ద బ్లాక్. సో ఇప్పుడు వచ్చేసి ఏదైతే మనం లోడ్ అనేది అప్లై చేసేటప్పుడు మనకి షియర్ అనేది ఏ విధంగా జరుగుతుందండి, ఓన్లీ మనకి లెంత్ ఏదైతే హైట్ ఏదైతే ఉందో హైట్ లో మాత్రమే మనకి ఏంటంటే డిఫార్మేషన్ అనేది జరగడం జరుగుతుంది. అది మీరు పర్టికులర్ గా చూసుకోండి, మనకి ఏదైతే హైట్ ఉందో హైట్ లో మాత్రమే మనకి డిఫార్మేషన్ అనేది జరగడం జరుగుతుంది, లెంత్ లో ఎటువంటి డిఫార్మేషన్ అయితే జరగలేదు. సో ఇప్పుడు స్ట్రెయిన్ మనం ఏ విధంగా చెప్పొచ్చండి, ఏదైతే పర్టికులర్ బాడీ పైన షియర్ స్ట్రెస్ ఏదైతే అప్లై అవుతుందో మనకు వచ్చే షియర్ స్ట్రెస్ ప్రొడ్యూస్ అవుతుందంటే ఆటోమేటిక్ గా అక్కడ షియర్ స్ట్రెయిన్ అనేది మనకి ప్రొడ్యూస్ అవడం జరుగుతుంది. సో షియర్ స్ట్రెయిన్ ఏదైతే ఉందో షియర్ స్ట్రెయిన్ వచ్చేసి మనం 5 తో ఇండికేట్ చేయడం జరుగుతుంది. షియర్ స్ట్రెయిన్ మనం 5 తో ఇండికేట్ చేయడం జరుగుతుంది. ఇందులో కూడా సేమ్ అండి, మనకి ఏదైతే పర్టికులర్ డిఫార్మేషన్ అయితే అక్కడ షియర్ స్ట్రెస్ అనేది ప్రొడ్యూస్ అవుతుందంటే ఆటోమేటిక్ గా మనకి షియర్ స్ట్రెయిన్ కూడా మనకి ప్రొడ్యూస్ అవడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి ఏదైతే డిఫార్మేషన్ ఉందో డిఫార్మేషన్ అనేది మనకి ఈ విధంగా జరగడం జరిగింది కదండి. ఓకేనా, సి డాష్ నుంచి మనకి ఏంటంటే డిఫార్మేషన్ జరగడం జరిగింది, అది వచ్చేసి సి డాష్. మనకు వచ్చేసి ఒరిజినల్ గా చూసుకుంటే హైట్ అనేది ఈ విధంగా ఉండడం జరిగింది. సో వచ్చేసి మన ఇక్కడ వచ్చేసి హైట్ ఏదైతే ఉందో హైట్ ని మనం ఈ విధంగా ఇండికేట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఓవరాల్ గా మనకి షియర్ స్ట్రెయిన్ ఏదైతే ఉందో షియర్ స్ట్రెయిన్ ని మనం ఈ విధంగా చెప్పుకోవడం జరుగుతుంది. మనకి షియర్ స్ట్రెస్ లో కూడా ఓవరాల్ గా మీకు ఏంటంటే డయాగ్రామ్ అనేది నేను ఇండికేట్ చేయడం జరిగింది, ఏదైతే బ్లాక్ అనేది తీసుకున్నామో దీన్ని వచ్చేసి ఎక్స్ఎక్స్ అనే యాక్సిస్ తో మనం కట్ చేయడం జరుగుతుంది. మనకు వచ్చేసి ఫస్ట్ బ్లాక్ ఈ విధంగా రావడం జరుగుతుంది, సెకండ్ బ్లాక్ ఏదైతే ఉందో సెకండ్ బ్లాక్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఓకే, ఇది వచ్చేసి ఎక్స్ఎక్స్ యాక్సిస్, ఇది వచ్చేసి ఎక్స్ఎక్స్ యాక్సిస్. సో ఓవరాల్ గా మనకు వచ్చేసి లోడ్ అనేది ఈ విధంగా అప్లై చేసామంటే మనకు
వచ్చేసి రియాక్షన్ ఫోర్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి లోడ్ అనేది ఈ విధంగా అప్లై చేసామంటే రియాక్షన్ ఫోర్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఓకేనా. సో ఆ రియాక్షన్ ఫోర్స్ ఈ లోడ్ ఫోర్స్ రెండు ఒకటే కాబట్టి మనకు వచ్చేసి ఏదైతే రియాక్షన్ ప్లేస్ లో మనం లోడ్ అనేది రాసుకోవడం జరుగుతుంది. సో షియర్ స్ట్రెస్ ని మనం ఏ విధంగా ఇండికేట్ చేస్తామంటే షియర్ లోడ్ పర్ యూనిట్ ఏరియా, అంతే కదండి. షియర్ రెసిస్టెన్స్ పర్ షియర్ ఏరియా, సారీ షియర్ రెసిస్టెన్స్ పర్ షియర్ ఏరియా అంటే మనకు వచ్చేసి కనుక చూసుకుంటే రెసిస్టెన్స్ ప్లేస్ లో మనం లోడ్ రాసుకోవడం జరుగుతుంది. సో మనకు వచ్చేసి లోడ్ పర్ యూనిట్ ఏరియా. ఆ విధంగా మనం షియర్ స్ట్రెస్ ఏదైతే ఉందో షియర్ స్ట్రెస్ ని డినోట్ చేయడం జరుగుతుంది. షియర్ స్ట్రెస్ ఏదైతే ఉందో షియర్ స్ట్రెస్ ని మనం టౌ తో డినోట్ చేస్తామండి. షియర్ స్ట్రెయిన్ వచ్చేసి మనం 5 తో ఇండికేట్ చేయడం జరుగుతుంది. నార్మల్ గా ఏదైతే కంప్రెసివ్ స్ట్రెస్ అవ్వచ్చు, టెన్సైల్ స్ట్రెస్ అవ్వచ్చు, రెండింటిని మనం సిగ్మాతో ఇండికేట్ చేయడం జరుగుతుంది. కంప్రెసివ్ స్ట్రెయిన్ అవ్వచ్చు, షియర్ స్ట్రెయిన్ అవ్వచ్చు, రెండింటిని మనం స్మాల్ ఈ ఏదైతే ఉందో స్మాల్ ఈ తో డినోట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో ఓవరాల్ గా ఏదైతే స్ట్రెస్ అంటే ఏంటి, స్ట్రెయిన్ అంటే ఏంటి, షియర్ స్ట్రెస్ అంటే ఏంటి, షియర్ స్ట్రెయిన్ అంటే ఏంటి, కంప్రెసివ్ స్ట్రెస్ అంటే ఏంటి, కంప్రెసివ్ స్ట్రెయిన్ అంటే ఏంటి, టెన్సైల్ స్ట్రెస్ అంటే ఏంటి, టెన్సైల్ స్ట్రెయిన్ అంటే ఏంటి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఉండిపోయిందండి, వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ ఏదైతే ఉందో వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ కోసం మనం అంటే నార్మల్ గా మనం చెప్పుకోవడం జరిగింది. స్ట్రెయిన్స్ లో మనకు వచ్చేసి అదొక టైప్ అని చెప్పుకోవడం జరిగింది, బట్ వచ్చేసి దానికోసం మనం డిస్కస్ చేయలేదు. సో వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అంటే ఏంటంటే మనం వచ్చేసి మోస్ట్ గా మనం 2 డైమెన్షనల్ బాడీస్ కోసమే మనం మాట్లాడడం జరుగుతుందండి. 3 డైమెన్షనల్ బాడీస్ కోసం మనం మాట్లాడడం జరగదు. బట్ వచ్చేసి వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అయితే దానికి సంబంధించి మీకు ఒక చిన్న డిస్కషన్ కూడా నేను చెప్పాలి కాబట్టి ఒక క్యూబ్ ఏదైతే ఉందో ఒక క్యూబ్ ని ఈ విధంగా తీసుకోండి. ఓకేనా. సో క్యూబ్ ఏదైతే ఉందో క్యూబ్ ని ఈ విధంగా తీసుకునేటప్పుడు సో క్యూబ్ పైన సర్టెన్ లోడ్స్ అనేవి యాక్ట్ చేస్తే, ఓకే, ఇది వచ్చేసి ఒక పీ లోడ్ ఇటువైపు యాక్ట్ అవుతుంది, సో పీ లోడ్ ఇటువైపు యాక్ట్ అవుతుంది. సో కంప్రెసివ్ లోడ్ అనేది యాక్ట్ అవుతున్నప్పుడు క్యూబ్ ఏదైతే ఉందో క్యూబ్ కి వచ్చేసి మనకి లెంత్ ఉంటుంది, బ్రెడ్త్ ఉంటుంది, థిక్నెస్ ఉంటుంది. ఇది వచ్చేసి కదండి మనకి వాల్యూమ్ మీటర్ క్యూబ్. లెంత్ వచ్చేసి మీటర్స్, బ్రెడ్త్ వచ్చేసి మీటర్స్, థిక్నెస్ వచ్చేసి మీటర్ క్యూబ్. సో ఓవరాల్ గా ఎప్పుడైతే కంప్రెసివ్ లోడ్స్ అనేవి అప్లై చేస్తున్నామో క్యూబ్ యొక్క వాల్యూమ్ ఏదైతే ఉందో వాల్యూమ్ లో చేంజెస్ అనేవి వస్తాయి కదండి, డిఫార్మేషన్ అనేది జరుగుతుంది, వాల్యూమ్ లో చేంజెస్ అనేవి వస్తాయి. మనకి ఏదైతే పర్టికులర్ ఇవి ఏవైతే అప్లై చేసేటప్పుడు ఏరియాలో మనకి డిఫార్మేషన్స్ ఏ విధంగా వస్తున్నాయో, సో మనకు వచ్చేసి క్యూబ్ పైన లోడ్స్ అప్లై చేసేటప్పుడు మనకు వచ్చేసి వాల్యూమ్ లో చేంజెస్ అనేవి రావడం జరుగుతుంది. ఈ వాల్యూమ్ లో చేంజెస్ అనేవి ఎప్పుడైతే వస్తున్నాయో మనకు వచ్చేసి స్ట్రెయిన్ కి మనం యాక్చువల్ గా చెప్పుకోవడం జరిగిందండి, చేంజ్ ఆఫ్ డైమెన్షన్ టు ద ఒరిజినల్ డైమెన్షన్. ఇక్కడ చేంజ్ ఆఫ్ డైమెన్షన్ ఏమవుతుంది, మనకు వచ్చేసి వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అంటున్నాం. ఇక్కడ వచ్చేసి చేంజ్ ఆఫ్ డైమెన్షన్ అంటే చేంజ్ ఆఫ్ వాల్యూమ్ టు ద ఒరిజినల్ వాల్యూమ్, అంతే కదండి. ఒరిజినల్ వాల్యూమ్ స్ట్రెయిన్ కి మనకి మెయిన్ డెఫినేషన్ ఏంటండి, చేంజ్ ఆఫ్ డైమెన్షన్ టు ద ఒరిజినల్ డైమెన్షన్. సో ఇప్పుడు వచ్చేసి మనం 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ కోసం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇక్కడ వాల్యూమ్ అనేది చేంజ్ అవుద్ది. సో చేంజ్ ఆఫ్ వాల్యూమ్ టు ద ఒరిజినల్ వాల్యూమ్ ఈజ్ నోన్ యాజ్ వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్. మరి ఏంటంటే ఇప్పుడు నార్మల్ గా లోడ్స్ అనేవి అప్లై చేసేటప్పుడు ఇలా కంప్రెసివ్ లోడ్ అప్లై చేస్తున్నాం కదా, మనకి బాడీ ఏదైతే ఉందో ఓకే మీరు అంటున్నట్టు లెంత్ అనేది తగ్గుతుంది, బట్ విడ్త్ అనేది పెరుగుద్ది కదా. మరి దానికోసం మీరు చెప్పట్లేదు ఏంటంటే ఆ డిస్కషన్ అనేది మనకి నెక్స్ట్ ఉంటుందండి. దానికోసం కూడా ఆ డిస్కషన్ కోసం కూడా మనం తర్వాత చెప్పుకుందాం. ఓకేనా. ఇంక్రీజ్ చేసేటప్పుడు డయామీటర్ తగ్గుతుంది, కంప్రెస్ చేసేటప్పుడు డయామీటర్ పెరుగుతుంది, బాడీ యొక్క విడ్త్ అనేది పెరుగుతుంది. ఇంకే లెంత్ మనం టెన్సైల్ లోడ్ అప్లై చేసేటప్పుడు బాడీ యొక్క విడ్త్ అనేది తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది అదేంటంటే ఆ డిస్కషన్ అనేది మనం తర్వాత పెట్టుకుందాం, దానికి సంబంధించి కూడా డిస్కషన్ అనేది ఉంది. ఓకేనా. నెక్స్ట్ టాపిక్ ఏదైతే ఉందో నేను ఇక్కడ ఆపేస్తున్నాను. మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇన్ కేస్ నేను కామెంట్ సెక్షన్ లో రిప్లై ఇవ్వకపోతే మన వాట్సాప్ గ్రూప్ లో మీకు డౌట్స్ అనేవి రైస్ చేయండి, మనం అక్కడ క్లియర్ చేసుకుందాం. ఓకేనా. సో ఒకవేళ నేనేమైనా తప్పులు కనుక చెప్తే వాటిని కామెంట్ సెక్షన్ లో రెక్టిఫై చేయండి, బట్ ఎటువంటి నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టొద్దు. ఓకేనా. ఇంకొచ్చేసి కనుక చూసుకుంటే ఏదైతే ఈ టాపిక్ ఉంది టాపిక్ అది నేను ఇక్కడ ఆపేస్తున్నాను. నెక్స్ట్ టాపిక్ ఏదైతే ఉందో ఎలాస్టిసిటీ అంటే ఏంటి, ఎలాస్టిక్ లిమిట్ అంటే ఏంటి, ఓవరాల్ గా ఆ డీటెయిల్స్ అయితే మనం డిస్కస్ చేద్దాం నెక్స్ట్ టాపిక్ లో. సో నెక్స్ట్ టాపిక్ ఏదైతే ఉందో ఎలాస్టిసిటీ అలాగే ఎలాస్టిక్ లిమిట్ ఏదైతే టాపిక్ ఉందో ఈ టాపిక్ తో నేనైతే మేము ముందుంటాను. సో టిల్ దెన్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ విఐపి ఫాస్ట్ అప్డేట్స్. దిస్ ఇస్ జగన్ మోహన్ రావు సైనింగ్ ఆఫ్. బై బై.